హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. ఇప్పుడు మనం చూద్దాం. ఒక 1.5 అవర్ క్లాస్ ఇది మనం డిస్కస్ చేద్దాం. పాలిటీ ఏ విధంగా అయితే జోగ్రఫీ చూసామో అదేవిధంగా పాలిటీ చూద్దాం. అయితే ఇక్కడ ఒక నోట్ మీరు కన్సిడర్ చేయండి. ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి. మనకి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి డైలీ ఏమేమి వీడియోస్ అనేది పెడుతున్నామో ఇన్స్టెంట్ అప్డేట్ వస్తుంది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది కమెంట్స్లో పీడిఎఫ్ ఇవ్వండి సార్, సో దట్ మాకు రివిజన్ అప్పుడు ఈజీ ఉంటుంది, ప్లస్ నోట్స్కి మేము తర్వాత రాసుకోవడానికి కూడా బెటర్ ఉంటుంది అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మేము డైలీ క్లాస్ అయిపోగానే సేమ్ డే దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయాలని మేము ట్రై చేస్తున్నామండి. సో మ్యాక్సిమం ఎవ్రీడే క్లాస్ అయిపోగానే దానికి సంబంధించిన పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది మేము టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందజేసేస్తాం. సో అందుకని టెలిగ్రామ్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన లింక్, ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ అక్కడ లైట్ షైనింగ్ అనేది యాక్చువల్లీ కొంత లైటింగ్ ఇది ఉందండి, క్లియర్ చేసేస్తాం మోస్ట్లీ రేపటికి. అట్లాగా సమ్ లైటింగ్ దీనివల్ల కొంచెం ఇట్లా కొన్ని ఎడ్జెస్ దగ్గర, బార్డర్స్ దగ్గర లైక్ షైనింగ్ అవుతున్నట్టు మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. లైక్ ఈ 1 or 2 డేస్లో మ్యాక్సిమం అది క్లియర్ చేస్తున్నాం. సమ్ టెక్నికల్ చిన్న ఇది ఉంది, అప్డేట్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ సో పాలిటీ క్లాస్కి వెళ్ళిపోదామండి. ఏ విధంగా అయితే మనము జియోగ్రఫీలో ఏది కవర్ చేద్దాము, టాపిక్స్ ఏమేమి చూస్తామని మనం ఏ విధంగా అయితే మనం చూసామో అదేవిధంగా పాలిటీలో కూడా మనము ఏమేమి కవర్ చేస్తాం. సో మనము సిలబస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడన్నా ఏదైనా సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు, జియోగ్రఫీలో చూసినప్పుడు కూడా మనం ఏమనుకున్నాం, వరల్డ్, ఇండియన్, డిజాస్టర్, అట్లా 3 పార్ట్స్లా చేసుకున్నాం. వాటిలో ఏమేమి చూస్తాం అనుకున్నాం కదా. అదేవిధంగా పాలిటీలో కూడా మనము ఏమేమి టాపిక్స్ అనేవి ఉంటాయో మనం ముందు చూద్దామండి. నెక్స్ట్ కిరణ్ అనే అతను ఎస్ఐకి కూడా యూజ్ అవుతుందా అని అడుగుతున్నారండి. డెఫినెట్లీ అండి, మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగానే మనం ఈ మాడ్యూల్ అనేది చేస్తున్నాము. కాకపోతే తొందరలో ఆర్ఆర్బీ ఉంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇంకా మ్యాక్సిమం బెనిఫిట్ పొందొచ్చు వీటి దగ్గర నుంచి. బట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఇప్పుడు ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జనరల్ స్టడీస్ అనే విభాగం ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్లో మెజారిటీ ఏముంటుందండి అంటే ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇట్లాంటివి. సో డెఫినెట్లీ ఆల్ ఎగ్జామినేషన్స్, ఎస్ఐ అవనివ్వండి, గ్రామ సచివాలయం అవనివ్వండి, గ్రూప్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంటుంది. ఆర్ఆర్బీ, బ్యాంక్ ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్ సెక్షన్ వాటికి కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. సిజిఎల్ ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్. సో అన్ని ఎగ్జామ్ కాంపిటేటివ్కి యూస్ఫుల్ అవుతుందండి. సో ఎఫర్ట్, హార్డ్ వర్క్తో డైలీ నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ, రివైజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలండి. డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు పాలిటీలో మనం చూద్దాము. పాలిటీలో కూడా మనం చూద్దాం ఏమేమి టాపిక్స్. ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని మౌనిక గారు అంటున్నారండి. ఓకే, ఐ విల్ ట్రై అండి. మధ్యలో లైక్ ఐ విల్ ట్రై టు ఇంకల్కేట్ ఇంగ్లీష్ ఆల్సో. సో పాలిటీలో వీ విల్ బీ కవరింగ్ ది టాపిక్. ఫస్ట్ ఈస్ ఇంట్రొడక్షన్ టు కాన్స్టిట్యూషన్. పాలిటీ అంటే మెజారిటీ కాన్స్టిట్యూషన్ మనం డీల్ చేస్తామండి. పాలిటీ అంటే మనం మ్యాక్సిమం కాన్స్టిట్యూషన్ గురించి చదవడం అనేది జరుగుతుంటుంది. సో స్టార్టింగ్ అసలు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అంటే ఏమిటి అనే దానిపైన ఫస్ట్ ఫోకస్ చేస్తాం. ఇంట్రొడక్షన్ టు కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగ రచనకు ఆధారాలు. మనము రాజ్యాంగం తయారు చేసుకున్నప్పుడు ఒక్కొక్క దేశం నుంచి కొన్ని లక్షణాలు అనేది మనం బారో చేసుకున్నాం. సో ఏ దేశం నుంచి ఏ లక్షణాలు మనం బారో చేసుకున్నామో అవి మనం చూడాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు, డిపిఎస్పీస్ ఎక్కడి నుంచి బారో చేసుకున్నాము, ఫండమెంటల్ రైట్స్ ఏ దేశ రాజ్యాంగం నుంచి మనం గ్రహించాము, అట్లాగా ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి గ్రహించాము. సో సోర్సెస్ అనేది ఎంసీక్యూ పరంగా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు అంటే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగానికి కొన్ని లక్షణాలు ఉంటాయండి, అవి మనము చదువుకోవాలి. నెక్స్ట్ మనం రాజ్యాంగంకి వెళ్ళిపోతాం కాన్స్టిట్యూషన్ చదవడానికి. దాంట్లో ముఖ్యంగా అసలు బేసిక్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుతాం. పార్ట్స్ అంటే ఏంటి, షెడ్యూల్స్ ఏంటి, ఆర్టికల్స్ ఏంటి, అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. జస్ట్ సిలబస్ అన్నట్టు నోట్ చేసుకోండి. పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని భాగాలు చదువుతాం. తర్వాత షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ చదువుతాము. నెక్స్ట్ ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక, దీన్ని పీఠిక అని కూడా అంటాము, అది చూస్తాం.
ఆ తర్వాత మనము పార్ట్ 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, భారత భూభాగం గురించి మనం చూస్తాము. సిటిజన్షిప్ పార్ట్ 2లో సిటిజన్షిప్ ఉంటుందండి, పౌరసత్వం చూస్తాము. నెక్స్ట్ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఉన్నాయండి, అవి కూడా చూస్తాం. పార్ట్ 4లో డిపిఎస్పీస్ ఉంటాయి, అవన్నీ ఏంటి అనేది మనం చూస్తాం. జస్ట్ సిలబస్ అండి అంతే, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది, ఆదేశిక సూత్రాలు. పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. పార్ట్ 5 యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. పార్ట్ 6 స్టేట్ గవర్నమెంట్. పార్ట్ 7 అనేది తీసివేయడం జరిగిందండి, రాజ్యాంగం నుంచి దాన్ని తీసేశారు. పార్ట్ 8 యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు. పార్ట్ 9 పంచాయత్స్. 9A మున్సిపాలిటీస్. 9B కోఆపరేటివ్స్. 10th షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్. 11th కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు. 14th సర్వీసెస్ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్స్, ట్రిబ్యునల్స్. 14A. 15 ఎలక్షన్స్. 17 అఫీషియల్ లాంగ్వేజ్. 18 ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితులు. 20 రాజ్యాంగ సవరణ, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ రాజ్యాంగ సంస్థలు గురించి చూస్తాము, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం వాటిని. రాజ్యాంగేతర సంస్థలు, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా మనం చూస్తాము. సో ఇవి సిలబస్ అండి, మనం పాలిటీలో మెయిన్గా వీటిపైన ఫోకస్ చేయగలుగుతున్నాం. సింపుల్గా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం గురించి మనము పాలిటీలో చదవడం జరుగుతుంటుంది. ఎందుకంటే పాలిటీ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్ అనే విధంగా మనకు ఉంటుంది ఎగ్జామినేషన్కి కావాల్సింది. నెక్స్ట్ ఇంట్రొడక్షన్కి వెళ్ళిపోదామండి. కాన్స్టిట్యూషన్కి ఇంట్రొడక్షన్కి వెళ్ళిపోదాం. ఇంట్రొడక్షన్ టు కాన్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి, ఇది బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలా చేస్తున్నామండి మాడ్యూల్. కొన్ని దగ్గరలో ఇంగ్లీష్లో ఉంది అంటే తెలుగు వాళ్ళు డోంట్ వరీ అండి. అట్ ద సేమ్ టైం తెలుగులో ఉన్నప్పుడు టెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళు వరీ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దరికీ అర్థమయ్యే విధంగానే మనము వెళ్ళడం జరుగుతుంది. సో టెక్స్ట్ ఎట్లా ఉన్నా మనం దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో వెళ్తున్నాం కాబట్టి ఇద్దరికీ యూస్ఫుల్ అవుతుందండి. కాన్స్టిట్యూషన్కి చూసుకుంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాం. అసలు రాజ్యాంగం అంటే ఏమిటి అనేది చూడాలి ఇప్పుడు మనం. అసలు ఈ రాజ్యాంగ వాదం అంటే ఏంది? ఒక దేశానికి రాజ్యాంగం ఉండాలి, ఆ రాజ్యానికి అనుగుణంగా పరిపాలన జరగాలి అని మొట్టమొదటిగా అసలు ఏ వ్యక్తి ప్రతిపాదించాడు అంటే అరిస్టాటిల్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. మొట్టమొదటిసారిగా అసలు రాజ్యాంగం అనేది ఉండాలి, దానికి అనుగుణంగా దాని ప్రకారం పరిపాలన జరగాలి అని చెప్పాడు మొట్టమొదటిగా అరిస్టాటిల్. అందుకనే ఇతనికి మనము రాజ్యాంగతావాదానికి మూల పురుషుడు అరిస్టాటిల్ అంటాము. ఫస్ట్ పాయింట్ అండి ఇది, రాజ్యాంగతావాదానికి మూల పురుషుడు అరిస్టాటిల్ అని అంటాము. సో హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది మెయిన్ ప్రొపోనెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనలిజం అంటాం ఇంగ్లీష్లో, అరిస్టాటిల్. ఎందుకంటే అరిస్టాటిల్ సెడ్ దట్ ఫర్ ఎనీ కంట్రీ కాన్స్టిట్యూషన్ షుడ్ బి ఏ మస్ట్. ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ దట్ ద కంట్రీ షుడ్ బి గవర్న్డ్ అని చెప్తాడు అరిస్టాటిల్. అంటే ఆ కాలంలోనే రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతను గ్రహించాడు అరిస్టాటిల్. సెకండ్ పాయింట్, ఈ అరిస్టాటిల్ అనే అతను 158 రాజ్యాంగాలను, ప్రభుత్వాలను పరిశీలించిన తదనంతరమే శాస్త్రీయంగా ప్రభుత్వాల వర్గీకరణ గావించాడు అరిస్టాటిల్ అనే అతను. ఈ అరిస్టాటిల్, ఇది ఇంపార్టెంట్ అండి. ఈ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే అరిస్టాటిల్ రచించాడు. రేపు పొద్దున ఎగ్జామినేషన్స్లో అడుగుతాడు, పాలిటిక్స్ which of the following philosopher or which of the following political thinker wrote the very famous book పాలిటిక్స్ అనే గ్రంథం రచించింది అరిస్టాటిల్. నెక్స్ట్ అరిస్టాటిల్ గురించి 2 పాయింట్స్ చూసాం కదండి. తర్వాత ప్లాటో గురించి చూద్దాం. ప్లాటో గురించి చూద్దాం. ఈ ప్లాటో అనే అతను ఏం చెప్పాడు అంటే, ఒక దేశం యొక్క పరిపాలన అనేది తత్వవేత్తలు పరిపాలించాలి. తత్వవేత్తలు అంటే లాజికల్ పర్సన్స్ అనేవాళ్ళు పరిపాలించాలి, వారు పరిపాలిస్తేనే సమర్థంగా ఉంటుంది అని ప్లాటో చెప్పాడండి. సో ప్లాటో ఒక దేశాన్ని ఎవరు పాలన చేయాలి అని చెప్పారు? ప్లాటో తత్వవేత్తలు పరిపాలన చేయాలి అని చెప్పాడు. వేరే అరిస్టాటిల్ ఎవరు పరిపాలన చేయాలని చెప్పాడు? చట్టబద్ధంగా పాలన ఉండాలి అని సమర్థించాడు అరిస్టాటిల్. సో వీళ్ళిద్దరి మధ్యన తేడా అర్థమైంది కదండి, ప్లాటో అరిస్టాటిల్ మధ్యలో. నెక్స్ట్ అరిస్టాటిల్ ఈ స్టేట్మెంట్ ఇస్తాడండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. వ్యక్తి పాలన కంటే చట్టబద్ధమైన పాలన శ్రేష్టమైనది అని పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ చెప్పాడు ఏంటని, ద రూల్ షుడ్ బి బేస్డ్ ఆన్ లా, నాట్ బేస్డ్ ఆన్ ఏ పర్సన్ అని చెప్పింది ఎవరు అంటే అరిస్టాటిల్.
సో ఈ స్లైడ్ మీకు క్లియర్ కదండి. నెక్స్ట్, అసలు రాజ్యాంగం జనరల్గా అసలు రాజ్యాంగం అంటే ఏమిటి అనే దానికి మనం 3 డెఫినేషన్లు, ముగ్గురు గొప్ప వ్యక్తులు ఇచ్చిన నిర్వచనం మనం చూస్తాం. అసలు వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అంటే ఏమిటి, దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు 3 డెఫినేషన్లు ఇచ్చారు. ఆ డెఫినేషన్స్ చూద్దాము. మొదటగా హెర్మన్ ఫైనర్ అనే వ్యక్తి అండి. హెర్మన్ ఫైనర్ అనే వ్యక్తి, హెర్మన్ ఫైనర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని ఏ విధంగా వర్ణించాడు అంటే, ప్రభుత్వం యొక్క నిర్మాణాన్ని, ప్రభుత్వంలోని శాఖల మధ్య గల సంబంధాలను, ప్రభుత్వ లక్ష్యాలను, ఆశయాలను తెలియజేసే లిఖిత పత్రమే రాజ్యాంగము అని చెప్పాడు. సో రేపు పొద్దున్న ఈ క్వశ్చన్స్ అనేవి ఇట్లాంటివి అడుగుతున్నాడండి. ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఒక నిర్వచనం ఇచ్చి, రాజ్యాంగాన్ని ఈ విధంగా నిర్వచించింది ఎవరు అని అడగచ్చు. సో హెర్మన్ ఫైనర్ అనే అతను ఈ విధంగా రాజ్యాంగాన్ని డిఫైన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రొఫెసర్ లీకాక్ అనే వ్యక్తి, ఇతను కాన్స్టిట్యూషన్ ఏ విధంగా డిఫైన్ చేశాడంటే, ప్రభుత్వ స్వరూపాన్ని తెలియజేసే లిఖిత అంశమే రాజ్యాంగము అని ఈయన చెప్పడం జరిగింది. ప్రభుత్వ స్వరూపాన్ని తెలియజేసే లిఖిత అంశమే రాజ్యాంగము. సో దట్ రిటర్న్ డాక్యుమెంట్ విచ్ మెన్షన్స్ అబౌట్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ కాన్స్టిట్యూషన్ అని ప్రొఫెసర్ లీకాక్ చెప్పాడు. నెక్స్ట్, అరిస్టాటిల్ ఏ విధంగా రాజ్యాంగాన్ని డిఫైన్ చేశాడంటే, ఒక దేశ ఆర్ రాజ్య ప్రజలు జీవన విధానాన్ని తెలియజేయు మౌలిక అంశం లేదా శాసనమే రాజ్యాంగము అని చెప్పాడు అరిస్టాటిల్. అంటే ఒక రాజ్యం ఉంది అంటే ఆ రాజ్యంలో ప్రజల యొక్క జీవన విధానాన్ని తెలియజేసే మౌలిక అంశం లేదా శాసనమే రాజ్యాంగము అని అరిస్టాటిల్ డిఫైన్ చేశాడు. ఇవి రాజ్యాంగానికి డెఫినేషన్స్ అండి, డిఫరెంట్ డెఫినేషన్స్ ఫర్ కాన్స్టిట్యూషన్స్ గివెన్ బై డిఫరెంట్ పర్సన్స్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ అని అనుకున్నాం కదండి. దీంతో మనకి ఇక్కడ ఈ టాపిక్ అయిపోయిందండి. ఇంట్రొడక్షన్ టు కాన్స్టిట్యూషన్ అయిపోయింది. ఇంట్రొడక్షన్ టు కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగం డెఫినేషన్ చేసాం, ముగ్గురు ఇచ్చారు దాని పరంగా. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వచ్చేసామండి, సెకండ్ టాపిక్. సో సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగ రచనకు ఆధారాలు అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం ఆ టాపిక్. సో మన భారత రాజ్యాంగం ఉంది అంటే, మనము మన భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు మనం ఏం చేసామంటే, ఇప్పుడు మనం ఒక రాజ్యాంగాన్ని రాయాలి. అయితే మనకి ఆల్రెడీ చాలా దేశాలు అప్పటికే రాజ్యాంగాన్ని తయారు చేసి ఉన్నారు. మరి వాళ్ళ రాజ్యాంగాల్ని చదివి వాళ్ళు ఏం చెప్పారో కొంత మనం అర్థం చేసుకొని, అటువంటివి మన భారతదేశానికి ఏ విధంగా మనము వాటిని అమలు చేయొచ్చు, ఇక్కడ వాటికి ఏ విధంగా మార్పులు చేర్పులు చేసి మన భారతదేశానికి సూటబుల్గా అయ్యే విధంగా వాటిని మనము మన రాజ్యాంగంలోకి చేర్చుకోవచ్చు అని ఇంటెన్స్ డిస్కషన్స్, డిబేట్స్ తర్వాత ఒక కంక్లూషన్కి వచ్చారండి. దాని ప్రకారం ఏంది అంటే, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకోవడం జరిగింది సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బ్రిటన్కి వస్తామండి. బ్రిటన్ అంటే యూకే, బ్రిటిష్, బ్రిటన్ ఏదన్నా ఇచ్చినా ఒకటే. సో బ్రిటిష్, బ్రిటన్, యూకే ఏది ఇచ్చినా ఒకటే. బ్రిటిష్కి సంబంధించి మనము ఏమేమి సోర్సెస్ తీసుకున్నాము అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ బ్రిటన్ నుంచి సమన్యాయ పాలన అనే కాన్సెప్ట్ మనం తీసుకున్నామండి. సమన్యాయ పాలన అనేది ఎక్కడి నుంచి మనం తీసుకున్నాము అంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ పార్లమెంటరీ ప్రభుత్వ విధానం. గుర్తుపెట్టుకోండి, పార్లమెంటరీ అని వస్తే జనరల్గా మనకి బ్రిటిష్ అని ఉంటుందండి ఆన్సర్. ఎందుకంటే మన పార్లమెంటరీ వ్యవస్థ మెజారిటీ మనం బ్రిటిష్ నుంచే మనము తెచ్చుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన పార్లమెంటరీ వ్యవస్థని మనము వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటాం. వెస్ట్ మినిస్టర్ అంటే బ్రిటిష్ పార్లమెంట్ ఉండే ఏరియాని, అక్కడ పార్లమెంట్ని వెస్ట్ మినిస్టర్ అంటారు. సో వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటారు మన పార్లమెంట్ని కూడా. అందుకనే పార్లమెంటరీ అంటే జనరల్గా మనం బ్రిటిష్ నుంచి గ్రహించాం ఎక్కువ వరకు. సో పార్లమెంటరీ వ్యవస్థ అనేది మనం బ్రిటిష్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వంలో శాఖలకి అమాత్యులు మినిస్టర్స్ ఉంటారు. అందులో కొంతమంది చాలా ఇంపార్టెంట్, వాళ్ళని క్యాబినెట్ మినిస్టర్స్ అంటాము.
కదా. అయితే ఈ క్యాబినెట్ విధానం అనే కాన్సెప్ట్ని కూడా మనము బ్రిటిష్ నుంచి గ్రహించామండి, క్యాబినెట్ తరహా ప్రభుత్వం. నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ దీన్నే తెలుగులో సమిష్ట బాధ్యత అంటాం. ఇది ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అసెంబ్లీ ఉందనుకోండి, అసెంబ్లీలో ఒక పార్టీ పవర్లోకి ఉందనుకోండి, ఆ పార్టీ సభ్యులు ఉంటారు, మినిస్టర్స్ సభ్యులు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక తప్పు అనేది ఈ పార్టీ జరిగితే ఒక పర్టికులర్ మినిస్టర్ చేశాడనో ఒక పర్టికులర్ వ్యక్తి చేశాడో అతనికే మనం అనాలి, సో అతనే దానికి బాధ్యత అనేది మనం అనడానికి కాదు. ఇక్కడ ఒకవేళ ఏదన్నా తప్పు వస్తే మొత్తం నో కాన్ఫిడెన్స్ ఓట్ అని ఉంటుంది, మనం తర్వాత చదువుతాం, అవిశ్వాస తీర్మానం. దాని ద్వారా మొత్తం పార్టీయే లేకుండా అయిపోతుంది అనమాట. సో అంటే ఏంటి ఇక్కడ అర్థము, ఒక పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రతి వ్యక్తి ఆ సభకు సమిష్టంగా కలెక్టివ్గా బాధ్యత వహిస్తాడు. సో హీ హ్యాస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమిష్ట బాధ్యత అనే కాన్సెప్ట్, దీని గురించి మనం చూస్తామండి. ప్రజెంట్ అయితే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో పరిపాలనా భాగంలో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే సమిష్ట బాధ్యత అనే ప్రిన్సిపల్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని మనము బ్రిటిష్ నుంచి గ్రహించాము. సమిష్టి బాధ్యత, మంత్రిమండలి సమిష్ట బాధ్యత అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హోల్డ్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటాం. నెక్స్ట్ ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటాం ఇంగ్లీష్లో. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. అమెరికాలో ఉండేది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటామండి, మంది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా చూసుకుంటే అమెరికాలో కేంద్రం ఉంటుంది, అమెరికాలో రాష్ట్రం ఉంటుంది. రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది, కేంద్రానికి సెంట్రల్ సుప్రీంకోర్టు ఉంటుంది. అయితే రాష్ట్రాలలో, అమెరికాలో రాష్ట్రాలలో ఏది ఉన్నా ఓన్లీ హైకోర్టే చూసుకుంటుంది. హైకోర్ట్ ఈజ్ ది హైయెస్ట్ కోర్ట్ ఇన్ దట్ స్టేట్. దీన్ని ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే దీన్ని వాళ్ళు అట్లా డివైడ్ చేసుకున్నారు. మన దగ్గర ఇంటిగ్రేటెడ్ అనమాట. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మన రాష్ట్రంలో హైకోర్టు పెద్దదే, కానీ హైకోర్టు కన్నా పైన సుప్రీంకోర్టు ఉంటుంది. సో ఇదంతా ఒక సింగిల్ ఆర్డర్లో సింగిల్ లైన్ అప్రోచ్ ఉంటుంది. సుప్రీంకోర్టు కింద హైకోర్టు, కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్, కింద మున్సిపల్ కోర్ట్స్ అట్లాగా. సో ఒక సింగిల్ లైన్లో ఉండే విధానంనే మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటాము. దీన్నే తెలుగులో ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటాం. సో ఈ ఏకీకృత న్యాయ వ్యవస్థ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే బ్రిటిష్ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ రిట్స్. మనం ఈ రిట్స్ గురించి చదువుతామండి. ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 వీటి గురించి మాట్లాడితే ఇవి కూడా మనము బ్రిటిష్ నుంచి గ్రహించాం. గుర్తుపెట్టుకోండి, ప్రశ్న ఎట్లా అడుగుతాడంటే మన భారత రాజ్యాంగంలోని పొందుపరిచిన రిట్స్ ఏ దేశ రాజధాని, ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము అంటాడు. సో ఆన్సర్ బ్రిటన్ అని మీరు పెట్టాలి. నెక్స్ట్ దేశాధినేత నామమాత్రపు అధికారాలు అంటే ఇక్కడ జనరల్గా చూడండి, మన భారతదేశంలో చూసుకున్నట్లయితే నామినల్ హెడ్ అంటే నామమాత్రపు హెడ్ అన్నమాట అతను. ఇంకొక అతను రియల్ హెడ్, అసలైన పవర్ని ఎంజాయ్ చేసే అతను. సో మన దేశంలో పేరుకే హెడ్ ఎవరు, ప్రెసిడెంట్. మన దేశం అధినేత ఎవరు అంటే మీరు ఏమని చెప్పాలి, ప్రెసిడెంట్ అని చెప్పాలి. కానీ నిజంగా ఇతను అధినేత, ఇతని పేరు నామమాత్రము మాత్రమే. వేరస్ రియల్ హెడ్, వాస్తవంగా ఎవరు అధికారాన్ని చెలాయిస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఈ దేశ అధినేత ప్రెసిడెంట్ అనేది కేవలం నామమాత్రపు హెడ్ అనే కాన్సెప్ట్ని మనము బ్రిటిష్ నుంచి తీసుకున్నాము. ఇది గుర్తుపెట్టుకోలే. ఒక నాని అన్నతను గుర్తుపెంచుకోవడానికి కోడ్స్ ఏమన్నా చెప్పండి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీనికి కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు ఒక రకం, కాకపోతే దీన్ని అర్థం చేసుకుంటే అది ఈజీ పక్కా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్లో చూసుకుంటే అక్కడ ఎవరెవరు ఉంటారండి, ప్రైమ్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, అక్కడ రాణి ఉంటారు కదా, క్వీన్ ఆర్ కింగ్ ఉంటారు కదా. అక్కడ బ్రిటిష్లో హెడ్ ఎవరు అంటే మనము క్వీన్ ఆర్ కింగ్ అంటాం. కాకపోతే నిజంగా ఆమె అధికారి, ఆమె చెలాయిస్తుందా అంటే కాదు, అక్కడ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెలాయిస్తారు. నామమాత్రం వరకు ఈమె హెడ్ అనమాట అక్కడ. సో మనం దేశం ఆ వ్యవస్థని మన దగ్గర తీసుకున్నాం. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే మనకు ఆబ్వియస్లీ నామమాత్రపు అధికారం హెడ్ అనేది మనం ఎక్కడి నుంచి గ్రహించాము అంటే మనకు గుర్తు వచ్చేస్తుంది బ్రిటిష్ అని. నెక్స్ట్ ఏక పౌరసత్వం అండి, సింగిల్ సిటిజన్షిప్. దీన్ని మనము సింగిల్ సిటిజన్షిప్ అంటాం. సింగిల్
సిటిజన్షిప్. దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో చూసుకుంటే వాళ్ళకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది, ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక స్టేట్కి సంబంధించిన వాడు ఉంటే ఆ స్టేట్కి తనకు ఒక పౌరసత్వం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మొత్తం అమెరికా పౌరుడు అనే పౌరసత్వం కూడా ఉంటుంది. కాబట్టి ఒక పర్సన్కి, ఒక సిటిజన్కి అమెరికాలో 2 ఉంటాయి పౌరసత్వాలు. కానీ మన దేశంలో చూసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళం అనుకోండి, అయితే మనకి ఆ రాష్ట్ర సిటిజన్షిప్ పౌరసత్వం ఉండదు కదా. మనకి ఏ పౌరసత్వం ఉంటుంది? ఇండియన్ సిటిజన్ అంటాం మనం, అంతే. సో భారత పౌరసత్వం ఉంటుంది మనకి, ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది, అంతేగాని స్టేట్ సిటిజన్షిప్ అనేది ఉండదు. దీన్నే మనము సింగిల్ సిటిజన్షిప్ అంటాం. ఒకటే ఉంటుంది కదా ఇక్కడ సిటిజన్షిప్, అమెరికాలో 2 ఉండట్లే కదా. సో ఈ వ్యవస్థనే మనము సింగిల్ సిటిజన్షిప్ అంటాం. అయితే ఈ వ్యవస్థని కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే బ్రిటిష్ నుంచి తీసుకున్నాము. ఎన్టీపీసీకి యూస్ఫుల్ అని అడుగుతున్నారండి శివ. డెఫినెట్గా యూస్ఫుల్ అండి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూస్ఫుల్ ఉంటాయి, మనకి జనరల్ స్టడీస్కి. నెక్స్ట్, దిగువ సభ ఆధిక్యత. ఇది కూడా మీకు ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తానండి. జనరల్గా మనకి లోవర్ హౌస్, దిగువ సభ, అప్పర్ హౌస్ అని ఉంటాయి 2 హౌసెస్, ఎగువ సభ. ఈ రెండిట్లో లోవర్ హౌస్ అంటే లోక్సభ, రాజ్యసభ. ఈ రెండిట్లో జనరల్గా వీళ్ళకి ఆధిక్యం అంటే వీళ్ళు కొంచెం పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ మెజారిటీ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది స్ట్రెంగ్త్ పరంగా. ఈ పద్ధతి కూడా మనము ఎక్కడి నుంచి గ్రహించాము అంటే, ఇది దిగువ సభ ఆధిక్యత అనేది కూడా ఎక్కడి నుంచి గ్రహించాము అంటే బ్రిటన్ నుంచి గ్రహించడం జరిగింది. సో బ్రిటన్ నుంచి ఏమేమి గ్రహించామండి? ఇవన్నీ గ్రహించాం. సో ఈ విధంగా మనము ఫర్ ఎగ్జాంపుల్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బారో చేసుకున్న ఫీచర్స్ అనమాట, వివిధ రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు ఇవన్నీ. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క దేశం నుంచి ఏమేమి తీసుకున్నాం అనేది. నెక్స్ట్ యూఎస్ఏ నుంచి చూద్దామండి. బ్రిటిష్ చూసాం కదా, నెక్స్ట్ యూఎస్ఏ నుంచి చూద్దాం ఏమేమి తీసుకున్నాము అనేది. యూఎస్ఏ చూసుకుంటే ఫస్ట్ది లిఖిత రాజ్యాంగము. మనకి రాజ్యాంగాలు 2 రకాలండి, లిఖిత రాజ్యాంగము, అలిఖిత రాజ్యాంగము. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటంటే, ఒక దేశానికి రాజ్యాంగాన్ని రచించడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకొని దాంట్లో చర్చలు, సమావేశాలు, డిబేట్స్, డిస్కషన్స్ జరిగి వాళ్ళందరూ ఆమోదించి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటే దాన్ని మనము లిఖిత రాజ్యాంగము, రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజ్యాంగం తయారు చేసుకోవడానికి ఎటువంటి రాజ్యాంగ పరిషత్ అవేం చేయకుండా ఇట్లా మనము రాజ్యాంగం తయారు చేసుకుంటే దాన్ని అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాం. అయితే అమెరికాలో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుందండి, లిఖిత రాజ్యాంగం. బ్రిటన్లో చూసుకుంటే అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అలిఖిత రాజ్యాంగం. ఈ లిఖిత రాజ్యాంగం అనేది మనము యూఎస్ఏ నుంచి గ్రహించాము, రిటర్న్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అండి. ఇది మీకు జ్యుడిషియరీలో ఉన్నప్పుడు మీకు చెప్తాను నేను జ్యుడిషియల్ రివ్యూ అనేది. సో ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి, ఇది జ్యుడిషియల్ రివ్యూ యూఎస్ఏ నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ ప్రియాంబిల్ అండి, మనం చూస్తాం ఈ టాపిక్. ప్రియాంబిల్ కూడా యూఎస్ఏ నుంచి గ్రహించాము. నెక్స్ట్ అసలు ఒక వైస్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ ఉండాలి అనే కాన్సెప్ట్ కూడా యూఎస్ఏ నుంచి మనం తీసుకున్నాం. ప్రాథమిక హక్కులు వెరీ ఇంపార్టెంట్, ఫండమెంటల్ రైట్స్ అనేది మనం ఎక్కడి నుంచి గ్రహించాము అంటే యూఎస్ఏ నుంచి గ్రహించాము. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ అంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు అండి. అయితే కొన్ని రకాల మార్పులకి కొన్ని రకమైన రాజ్యాంగ సవరణలు చేయాలంటే అందులో ఖచ్చితంగా కేంద్రంతో పాటు రాష్ట్రాల యొక్క అనుమతి కూడా అవసరము. సో ఈ పద్ధతిని అమెరికా నుంచి గ్రహించాము, అంటే ఏది రాజ్యాంగ సవరణలో రాష్ట్రాలు కూడా పాల్గొనుట అనే అంశాన్ని. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి, ఇండిపెండెంట్. అంటే ఇక్కడ జ్యుడిషియరీ ఏంటంటే స్వయం ప్రతిపత్తి కలిగిందండి, అటానమీ ఉంటుంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. సో ఈ పద్ధతిని కూడా మనం యూఎస్ఏ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ మహాభియోగ తీర్మానం అంటే ఇంపీచ్మెంట్ అంటామండి, అది మనం ప్రెసిడెంట్ దగ్గర అట్లా చూస్తాం. ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చినప్పుడు. సో ఇవన్నీ యూఎస్ఏ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ జపాన్ నుంచి మనము ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అనేది గ్రహించాము. రైట్ టు లైఫ్ అనేది ఎక్కడి నుంచి గ్రహించాము అంటే జపాన్ నుంచి గ్రహించామండి. నెక్స్ట్ దక్షిణాఫ్రికా నుంచి, ఇది ఇంపార్టెంట్ అండి, రాజ్యాంగం సవరణ చేసే పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము అంటే సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుంచి. వీ హ్యావ్ బారోడ్ ద ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్స్ ఫర్ ది రాజ్యసభ, అది ఎక్కడి నుంచి గ్రహించామంటే సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుంచి. నెక్స్ట్ జర్మనీ అనగానే హిట్లర్ గుర్తొస్తాడు. హిట్లర్ అనగానే ఎప్పుడు ఎమర్జెన్సీ అండి, అత్యవసర పరిస్థితి అక్కడ. అందుకని జర్మనీ అంటే హిట్లర్ అని గుర్తుపెట్టుకుంటే హిట్లర్ అనగానే అత్యవసర పరిస్థితి గుర్తొస్తుంది.
సో అత్యవసర పరిస్థితి అనేది మనము జర్మనీ నుంచి గ్రహించాం. అంటే అత్యవసర పరిస్థితుల సమయంలో ప్రాథమిక హక్కులు రద్దు అవుతాయండి. సో ఈ పద్ధతిని మనము జర్మనీ రాజ్యాంగం నుంచి గ్రహించాం. నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి మనము ఉమ్మడి జాబితా, ఇది మనం చెప్తామండి షెడ్యూల్స్లో చదివినప్పుడు 7th షెడ్యూల్లో చెప్తాం ఇది. సో ఉమ్మడి జాబితా అంటే కంకరెంట్ లిస్ట్ అంటాము, ఆ పద్ధతిని మనం ఆస్ట్రేలియా నుంచి గ్రహించాము. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్ కూడా ఎక్కడి నుంచి మనము గ్రహించాము అంటే ఆస్ట్రేలియా నుంచి గ్రహించడం జరుగుతుందండి జాయింట్ సిట్టింగ్ కూడా. నెక్స్ట్ నార్వే దేశం నుంచి మనం ఏం గ్రహించాము, రాష్ట్రాల్లో ఎగువ సభ దిగువ సభ సభ్యులను ఎన్నుకోవడం. మన రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే బైకామరలిజం ఉంటుంది అంటాం కదా, అంటే 2 సభలు ఉంటాయి, ఎగువ సభ దిగువ సభ, అంటే అసెంబ్లీ కౌన్సిల్ మండల్ కౌన్సిల్ ఉంటుంది కదండి. సో ఆ పద్ధతిని మనము వాళ్ళని ఎన్నుకోవడం, ఆ పద్ధతిని నార్వే నుంచి గ్రహించాము. ఫ్రాన్స్ కనుక చూసుకున్నట్లయితే స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్, సమానత్వం, ఈక్వాలిటీ, రిపబ్లిక్, జస్టిస్, ఈ పదాలన్నీ, లిబర్టీ, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, రిపబ్లిక్, ఈ పదాలన్నీ మనము ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి, ఫ్రెంచ్ విప్లవం నుంచి గ్రహించాము. సో ఈ పదాలన్నీ మనము ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. నెక్స్ట్ ఐర్లాండ్కి వచ్చేసరికి వెంటనే మీకు గుర్తు రావాల్సింది డిపిఎస్పీస్, ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ మనకి ప్రెసిడెంట్ ఉంటారు కదండి, ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ పద్ధతిని ఐర్లాండ్ నుంచి గ్రహించాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి రాజ్యసభ చదివినప్పుడు చదువుతాం, అందులో 12 మంది వ్యక్తుల్ని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడని, ఆ పద్ధతిని కూడా మనం ఐర్లాండ్ నుంచి గ్రహించాము. కెనడాకు చూసినట్లయితే మనకి అవశిష్ట అధికారాలు అంటాం, రెసిడ్యూరీ లిస్ట్ అంటాం. ఆ రెసిడ్యూరీ లిస్ట్ అనేది పార్లమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మనం చదువుతామండి కెనడా. దాని నుంచి మళ్ళీ గవర్నర్ని నియమించే పద్ధతి కేంద్రం నియమిస్తుంది కదా, ఆ పద్ధతిని మనం కెనడా నుంచి చూసాము. నెక్స్ట్ ఆర్టికల్ 143 మనం చూస్తాము, అది కూడా కెనడా నుంచి. ఆర్టికల్ 131 కెనడా నుంచి మనం చూసుకున్నాం. నెక్స్ట్ బలమైన కేంద్రం కలిగిన సమైక్య వ్యవస్థ, అంటే ఇది ఏంటంటే ఫెడరల్ సిస్టమ్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అనే పద్ధతిని మనం కెనడా నుంచి గ్రహించాం. ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు, రష్యా నుంచి గ్రహించాం. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అంటే సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ, న్యాయం అంటే జస్టిస్, ఈ కాన్సెప్ట్స్ అన్ని రష్యా నుంచి గ్రహించాం మనము. నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టము 1935, వెరీ ఇంపార్టెంట్ అండి. మన రాజ్యాంగంలోని మెజారిటీ పార్ట్ మనము ఈ చట్టం నుంచే గ్రహించాము. 1935 భారత ప్రభుత్వం చట్టం నుంచి మెజారిటీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మనం గ్రహించడం ఈ చట్టం నుంచి గ్రహించాం. ఏమేమి ఉన్నాయి ఈ చట్టంలో, సమైక్యకి సంబంధించిన అంశాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, ఆర్డినెన్స్లు, అత్యవసర అధికారాలు, గవర్నర్ వ్యవస్థ, అణగారిన వర్గాల రిజర్వేషన్లు, ఇవన్నీ మనము ఈ చట్టం ద్వారా గ్రహించాము. అయితే మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, అత్యవసర పరిస్థితులు అంటే జర్మనీ అన్నారు కదా సార్, మరి ఇక్కడ ఉంది ఏంటి అని. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అత్యవసర అధికారాలుని మనము 1935 భారత ప్రభుత్వం చట్టం అంటాం. అత్యవసర అధికారాలు అంటే ఏంటి, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంకి ఏమేమి అధికారాలు వస్తాయి, స్పెషల్ పవర్స్ వస్తాయి కేంద్ర ప్రభుత్వంకి, వాటి గురించి మనం ఆ పాయింట్స్ అనేవి ఇక్కడి నుంచి గ్రహించాము. అయితే అత్యవసర పరిస్థితుల్లో మన ప్రాథమిక హక్కులు అనేవి క్యాన్సిల్ అవుతాయి. ఈ పద్ధతిని జర్మనీ నుంచి మనం గ్రహించాము. జర్మనీలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులు రద్దు అనేది జర్మనీ నుంచి గ్రహించాము. నెక్స్ట్ అత్యవసర పరిస్థితుల కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలను మనము 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద గ్రహించాం. గవర్నర్ వ్యవస్థ అనేది 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. గవర్నర్ యొక్క ఎన్నిక వ్యవస్థ ఎక్కడి నుంచి గ్రహించాము, ఇది ఎవరైనా చెప్తారా అండి? ఒక 10 seconds టైం ఇస్తాను. గవర్నర్ యొక్క ఎన్నిక వ్యవస్థ ఏ దేశ రాజ్యాంగం నుంచి మనము గ్రహించాము అంటే మనం ఆల్రెడీ ఇందాక చెప్తున్నప్పుడు మనము చదివాము ఆ పాయింట్, ఒక పాయింట్ అది చదివాము. గవర్నర్ ఎన్నిక, గవర్నర్ నియామకం అనే ఆ పద్ధతిని ఒక దేశ రాజ్యాంగం నుంచి మనం గ్రహించాము. అది ఏ దేశ రాజ్యాంగం నుంచి మనం గ్రహించాము, ఎవరైనా చెప్తారండి? ఎస్, వెరీ గుడ్ అండి. లైక్ యశ్వంత్, రవళిక, శ్రీరామ్మూర్తి, వీళ్ళంతా కరెక్ట్ చెప్పారు. శివకృష్ణ. సో కెనడా ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూశారు కదండి, కెనడాలో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గవర్నర్ యొక్క నియామకం కేంద్రం నియమిస్తుంది ఈ పద్ధతిని. కానీ ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, గవర్నర్ వ్యవస్థ. అసలు గవర్నర్ అనే అతను ఉండాలి రాష్ట్రంలో
అనే ఈ వ్యవస్థ, గవర్నర్ వ్యవస్థ అనేది మనము 1935 భారత ప్రభుత్వం చట్టం నుంచి గ్రహించాము. అయితే మనకి ఈ రకంగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ కెనడా అని చెప్పి ఆల్మోస్ట్ చాలామంది ఆన్సర్ చేస్తున్నారు. వెరీ గుడ్ అండి, కీప్ ఇట్ అప్. ఆ రకంగా మనకి ప్రశ్నలు ఇచ్చినప్పుడు జనరల్గా ఎగ్జామినేషన్స్లో ఇప్పుడు మీరు చూసారు కదా, కెనడా పెట్టారండి, అంతే షార్ప్గా అప్పుడు ఎగ్జామినేషన్స్లో పెడితే ఆబ్వియస్లీ మీరే విన్నర్స్ అనమాట. సో మనం 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి ఇవి గ్రహించాం. సో ఈ టాపిక్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం రచనకు ఆధారాలు. సో మనకి ఇక్కడ ఈ టాపిక్, సెకండ్ టాపిక్ కూడా అవగొట్టేసాం మనం. ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ రచనకు ఆధారాలు చూసేసాం. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం చాప్టర్ అవగొట్టేసాము అని కాదు, ఆ చాప్టర్ నోట్స్ చేసుకొని ఎప్పటికప్పుడు రివైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఓకేనా? నెక్స్ట్ అయితే నేను మీకు ఒకటి ఇక్కడ చెప్తాను చూడండి. మన భారత రాజ్యాంగం ఉంది కదా, ఆ భారత రాజ్యాంగంని వివిధ ప్రముఖులు వివిధ రకాలుగా అభివర్ణించారు. సో ఎవరెవరు మన భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా వర్ణించారు అనేది మనం చదవాలి. ఎందుకు అంటే ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు కాబట్టి. ఎట్లా అడుగుతున్నాడు సార్ ఎగ్జామినేషన్స్లో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ అంటే సింపుల్ చెప్తా చూడండి. మన భారత వ్యవస్థ అనేది కోఆపరేటివ్ ఫెడరలిజం అని ఎవరన్నారు అంటాడు. లేకపోతే మన రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చిన పొలిటికల్ శాస్త్రవేత్త ఎవరు, రాజకీయ శాస్త్రవేత్త ఎవరు, ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉంటుంటాయి. మన రాజ్యాంగాన్ని రాజ్యాంగం పైన కమెంట్ చేసిన వాళ్ళపైన, రాజ్యాంగం పైన వాళ్ళ యొక్క విశ్లేషణ ఇచ్చిన వాళ్ళపైన, అది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ అదే ఏంటి, రాజ్యాంగంపై వ్యాఖ్యానాలు. సో మన రాజ్యాంగంని ఏ విధంగా కమెంట్ చేశారు డిఫరెంట్ పీపుల్ అనేది ఇప్పుడు మన టాపిక్. ఫస్ట్ మనము గ్రాన్విల్లే ఆస్టిన్, ఇతను వెరీ ఇంపార్టెంట్ అండి. ఇతను మన రాజ్యాంగాన్ని ఏ విధంగా అన్నాడు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. గ్రాన్విల్లే ఆస్టిన్ అనే అతను మన రాజ్యాంగాన్ని ఈ విధంగా అభివర్ణించాడు. ఈ రాజ్యాంగం అనేది ఒక సామాజిక సత్రం, అతుకుల బొంత అని కూడా గ్రాన్విల్లే ఆస్టిన్ అనే అతను అన్నాడు. అతుకుల బొంత. నెక్స్ట్ మ్యారీ జోన్స్ అండ్ జెన్నింగ్ అనే అతను ఏ విధంగా అభివర్ణించాడు మన భారత రాజ్యాంగాన్ని అంటే, ఇది ఒక అరువుల మూట అని అభివర్ణించాడు. రాజ్యాంగం అనేది ఒక అరువుల మూట. బారో చేసుకున్నాం కదా సెవరల్ ఫీచర్స్ డిఫరెంట్ రాజ్యాంగాల నుంచి, అందుకని అది ఒక అరువుల మూట అని అతను మన రాజ్యాంగం అంతా విశ్లేషిస్తే అతనికి ఇది గ్రహించాడు అనమాట. సో అతను రైటా రాంగా అవన్నీ కాదండి మనం విశ్లేషణ చేయాలి. మనం దేనిపైన ఫోకస్ చేయాలంటే అతను ఏమన్నాడు అనేది ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ హెచ్వి కామత్ అనే అతను, ఇందాక మీకు అడిగాను కదండి రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చినది ఎవరు అంటే హెచ్వి కామత్ అనేది ఆన్సర్. నెక్స్ట్ మన రాజ్యాంగం అనేది న్యాయవాదుల స్వర్గము, ఇట్ ఈస్ ఎ ప్యారడైస్ ఆఫ్ లాయర్స్ అంటాడనమాట. ఎవరు సార్ ఐవర్ జెన్నింగ్ అనే ఇతను మాస్టర్ చేశాడండి మన రాజ్యాంగం పైన. సో ఇతను విశ్లేషణ వెరీ ఇంపార్టెంట్ సార్, ఐవర్ జెన్నింగ్స్ అంటాం ఇతన్ని. మన రాజ్యాంగం అనేది న్యాయవాదుల స్వర్గం ఎందుకు అన్నాడండి ఇట్లాగా అంటే, మన రాజ్యాంగం తయారు చేయడం కోసం ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ అనేవారు లాయర్స్. మన భారత స్వాతంత్ర్య ఉద్యమం చూసుకుంటే లీడర్స్ అప్పుడులో నెహ్రూ తీసుకోండి, గాంధీ తీసుకోండి, అంబేద్కర్ తీసుకోండి, వీళ్ళందరూ ఎవరు, బారిస్టర్, లాయర్స్ అనమాట, అడ్వకేట్స్. అందుకనే అంత భాష, రాజ్యాంగంలో భాష చూసుకుంటే లా భాష ఉంటుంది, ఒక కామన్ మ్యాన్కి అంత ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండదు, టెక్నికలీ లా లాంగ్వేజ్లో వాడుతుంటారు అనమాట. అందుకనే సర్ ఐవర్ జెన్నింగ్స్ అనే అతను మన రాజ్యాంగం అనేది న్యాయవాదుల స్వర్గం అని అభివర్ణించాడు. నెక్స్ట్ కేసీ వేర్ అనే అతను అర్ధ సమైక్య అంటే క్వాసీ ఫెడరలిజం అంటామండి ఇంగ్లీష్లో. అర్ధ సమైక్య, క్వాసీ ఫెడరలిజం, క్వాసీ ఫెడరలిజం అని అభివర్ణించింది ఎవరు అంటే కేసీ వేర్. కేసీ వేర్. సో ఇవండి రాజ్యాంగాలపైన వ్యాఖ్యానాలు చేసినవి. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ విధంగా చేశారు. ఇంకా ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, నోట్స్లో ఈ విధంగా ట్రీ డయాగ్రామ్లో వేసుకోండి, సో దట్ ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్. నెక్స్ట్
నెక్స్ట్ ఈ సర్ ఐవర్ జెన్నింగ్స్ ఉన్నారు కదండి, ఇతను ఇంకొక విధంగా కూడా మన భారత రాజ్యాంగాన్ని అభివర్ణిస్తాడు. ఏ విధంగా అంటే, భారత రాజ్యాంగము ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోనూ సుదీర్ఘమైనది మన రాజ్యాంగం, దాంతోపాటు ఇది ఒక దివ్యమైనది అని ఎవరన్నారు అంటే సర్ ఐవర్ జెన్నింగ్స్. సో సర్ ఐవర్ జెన్నింగ్స్ గారు ఏమన్నారండి, భారత రాజ్యాంగము ప్రపంచ రాజ్యాంగాలు అన్నింటిలో సుదీర్ఘమైనది మరియు దివ్యమైనది అని సర్ ఐవర్ జెన్నింగ్స్ అన్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రాజ్యాంగంపై వ్యాఖ్యానాలు. నెక్స్ట్ ఇప్పుడు మనము డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోదామండి. ఈ టాపిక్ అయిపోయింది. మనకి ఇంట్రొడక్షన్ టు కాన్స్టిట్యూషన్ చూసాము, సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూసాము. దీంట్లోనే భాగంగా మన రాజ్యాంగం పైన వివిధ అంటే రకరకాల వాళ్ళు ఏ విధంగా అభివర్ణించారో చూసాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఇవన్నీ. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాపిక్ వెళ్ళిపోదాం. అంటే భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు. ఓకేనండి, భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు. నెక్స్ట్ నోట్స్ రాయడానికి కొంత టైం ఫ్యాక్టర్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ చూడండి, క్యాచ్ చేస్తే నోట్స్ ఇందులో రాస్తారా అండి, రన్నింగ్ నోట్స్ ఒకవేళ ట్రై చేయండి మ్యాక్సిమం. నేను కొంచెం అంటే మీకు నోట్స్ రాయడానికి వీలుగా అన్నట్టు ఆ పేస్లో వెళ్తాను హెన్స్ ఫోర్త్. కాకపోతే ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఒకవేళ మిస్ అయినా మీరు ఏంటంటే లైక్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే ఇది మనకి అవైలబుల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియో పాజ్ చేసి అక్కడ నోట్స్ ఎక్కడైనా గ్యాప్ అది వస్తే రాసేసుకోండి. సో లెట్ us గో ఇంటూ పీడిఎఫ్ కావాలి అని వంశీ గారు అడుగుతున్నారు. డెఫినెట్లీ అండి, మనం ఈ క్లాస్ స్టార్టింగ్లో చెప్పాము, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని. ఆ టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది జాయిన్ అవ్వండి. నేను కూడా పర్సనల్గా చెప్పడం జరిగింది, డైలీ పీడిఎఫ్ క్లాస్ అయిపోగానే వాళ్ళకి ప్రొవైడ్ చేసేసేమని. సో మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఇచ్చేస్తారండి క్లాస్ది. సో దట్ మీకు రివిజన్ చేసుకోవడం కానీ ఏ విధంగా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దామండి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు అనేది. ఫస్ట్ లక్షణం ఏంటి అంటే లిఖిత రాజ్యాంగం అండి మంది. లిఖిత రాజ్యాంగం అంటే ఏంటి ఇంగ్లీష్లో? రిటెన్ కాన్స్టిట్యూషన్. నేను మీకు దీని గురించి చెప్పాను. రాజ్యాంగాలు రెండు రకాలు, రిటెన్, అన్రిటెన్. రిటెన్కి తేడా, అన్రిటెన్కి డిఫరెన్స్ నేను మీకు చెప్పాను. అయితే రిటర్న్కి ఎగ్జాంపుల్ ఏంటి? యుఎస్ఏ. అన్రిటర్న్కి ఎగ్జాంపుల్ ఏంటి? యూకే. మనము ఈ లిఖిత రాజ్యాంగం అనేది ఎక్కడి నుంచి గ్రహించాము అంటే అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాము. సో మనం కూడా మన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకొని డిస్కషన్స్, డిబేట్స్ తర్వాత మనం ఆ రాజ్యాంగం తయారు చేసుకున్నాం కాబట్టి దాన్ని మనం లిఖిత రాజ్యాంగము అంటాము. సో ఇది ఒక లక్షణం, మన భారత రాజ్యాంగ లక్షణం. సో రేపు పొద్దున క్వశ్చన్ అడుగుతాడు మనకి ఎగ్జామినేషన్స్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ, రిటర్న్ కాన్స్టిట్యూషన్ బి, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అట్లాగా. సో యూ హ్యావ్ టు సే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ లెంగ్దీ కాన్స్టిట్యూషన్ అండి మంది. ప్రపంచంలోనే లెంగ్దియెస్ట్ కాన్స్టిట్యూషన్, సుదీర్ఘ రాజ్యాంగం ప్రపంచంలోనే ఏది అంటే ఇండియాది. అందుకనే దీన్ని మనం ఐరావతంతో, ఎలిఫెంట్తో పోల్చడం జరిగింది మన రాజ్యాంగాన్ని. ఎందుకు? డ్యూ టు ఇట్స్ వాల్యూమ్. సుదీర్ఘమైన రాజ్యాంగం మన రాజ్యాంగం. నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశిక. ఇప్పుడు మనకి ఏదైనా ఒక బుక్ చదువుతున్నాం అనుకోండి, ఆ బుక్లో స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఫోర్వర్డ్, ముందు మాట అట్లా స్టార్ట్ అవుతుంది కదా. మన రాజ్యాంగానికి కూడా ఒక ముందు మాట లాంటిది అనమాట ఇది. ఏంటి అంటే ప్రియాంబిల్. ప్రియాంబిల్ని తెలుగులో మనము రాజ్యాంగ ప్రవేశిక అంటాం. అయితే ఒక రాజ్యాంగానికి రాజ్యాంగ ప్రవేశికతో మొదలు పెట్టడం అనే పద్ధతి యుఎస్ఏ నుంచి మనం గ్రహించాము. అయితే రాజ్యాంగ ప్రవేశిక ఉంటుంది మన రాజ్యాంగంలో. సో ఇది ఒక లక్షణం అనమాట. నెక్స్ట్ లౌకిక రాజ్యాంగము అంటే సెక్యులర్ అండి. లౌకికవాదం అంటే సెక్యులరిజం, లౌకికం అంటే సెక్యులర్. సెక్యులర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక మతం, మనకి ఏది స్టేట్ అఫీషియల్ రిలీజియన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాలు చూసుకుంటే వాళ్ళకి స్టేట్ అఫీషియల్ రిలీజియన్ ఉంటుంది. మన ఇండియాకి స్టేట్ అఫీషియల్ రిలీజియన్ ఉండదు. ఏ రిలీజియన్ ఎక్కువ, ఏ రిలీజియన్ తక్కువగా మన దేశం అనేది చూడదు. అన్ని మతాలు ఒకటే అనే భావనే లౌకికవాదం, సెక్యులరిజం. మన రాజ్యాంగము
లౌకిక ప్రభావం అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు ఉంటాయండి. ఎప్పుడన్నా ఏ దేశంలో అన్నా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందుపరిచి ఉంటే ఆ దేశము ప్రజల యొక్క హక్కుల్ని పరిరక్షించుకుంటూ వాటికి విలువ ఇస్తుంది అని గ్రహించవచ్చు మనము. సో ఏదైనా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉంది అంటే ఆ దేశం ప్రజాస్వామ్యంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి. సో ఇది ఒక లక్షణం. నెక్స్ట్ ప్రాథమిక విధులు కూడా ఉంటాయండి. ఎప్పుడన్నా హక్కులు ఇచ్చినప్పుడు విధులు పెట్టకపోతే ఏమవుతుంది, ఒకళ్ళ హక్కులు ఇంకొకళ్ళ హక్కులకి భంగం కలుగబడతాయి. అందుకనే హక్కులు విధులు ఇవన్నీ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అనమాట. కాబట్టి విధులు కూడా ఉంటాయి మన రాజ్యాంగంలో. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు అంటే డిపిఎస్పీస్ అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. వీటి గురించి మనం చూస్తామండి. ఇవి కూడా ఉంటాయి మన దగ్గర. నెక్స్ట్ మన భారత రాజ్యాంగంలో దృఢ లక్షణాలు ఉంటాయి, అదృఢ లక్షణాలు ఉంటాయి. ఏంటి మరి దృఢ లక్షణం అంటే ఏంటి, అదృఢ లక్షణం అంటే ఏంటి అని డౌట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, దీన్నే ఇంగ్లీష్లో రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటాం. రిజిడ్ అంటే దృఢత్వం ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది, అదృఢత్వం కూడా ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాజ్యాంగము అదృఢంగా ఉందనుకోండి, ఫ్లెక్సిబుల్గా ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే ఆ రాజ్యాంగంలో ఏదైనా సవరణలు చేయాలి అంటే చాలా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా సవరణలు మనం చేసేయగలుగుతాము అంటే ఆ రాజ్యాంగాన్ని మనము ఫ్లెక్సిబుల్, అదృఢ రాజ్యాంగం అంటాం. ఏదైనా రాజ్యాంగాన్ని మనము సవరణ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్, చాలా కష్టంతో కూడిన పని అంటే ఆ రాజ్యాంగాన్ని మనము దృఢ రాజ్యాంగము అంటాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో రాజ్యాంగ సవరణ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. అందుకని ఇప్పటి వరకు చాలా తక్కువ సవరణలు అయినాయి యూఎస్ఏలో. వేరే ఫ్లెక్సిబుల్ అదృఢ రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ యూకే, అక్కడ చాలా ఈజీ అనమాట. అయితే మన భారత రాజ్యాంగానికి వచ్చేసరికి కొన్ని పార్ట్స్ వచ్చేసరికి అంటే కొన్ని టాపిక్స్ మనం దాని రాజ్యాంగ సవరణ చేయాలి అంటే చాలా హార్డ్, రిజిడ్. కొన్ని పార్ట్స్ చాలా ఈజీ, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. కాబట్టి మనది రెండింటి మిక్స్ ఉంటుందన్నమాట. చాలా విషయాల్లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మిక్స్ ఫ్రూట్లా ఉంటుంది, అంటే అన్ని స్వభావాలు ఉంటాయి. సో ఇక్కడ దృఢ లక్షణాలు ఉన్నాయి, అదృఢ లక్షణాలు ఉన్నాయి. ఇది ఒక లక్షణం. నెక్స్ట్ ఏకకేంద్ర సమైక్య లక్షణాల కలయిక అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా యూనిటరీ. ఏకకేంద్రం అంటే యూనిటరీ అంటాం ఇంగ్లీష్లో. మన భారత రాజ్యాంగంలో యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి, అంటే ఏకకేంద్ర లక్షణాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం సమైక్య అంటే ఫెడరల్ లక్షణాలు కూడా ఉంటాయి. యూనిటరీ అంటే కేంద్రం బాగా పవర్ఫుల్ అండి. ఈ దేశాల్లో రాష్ట్రాలకి చాలా తక్కువ అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. ఫెడరల్ అంటే ఇక్కడ రాష్ట్రాలు చాలా అధికారాలు ఇవ్వడం జరుగుతుంటుంది. సో రాష్ట్రాలు బాగా పవర్ఫుల్ ఉంటాయి ఫెడరల్ వ్యవస్థలో. ఈ రెండింటి లక్షణాలు ఉంటాయి మన దేశంలో. కొన్నిసార్లు యూనిటరీగా కనబడుతుంది, కొన్నిసార్లు ఫెడరల్గా కనబడుతుంది మన భారతదేశం రాజ్యాంగం. అందుకని ఈ రెండింటి యొక్క లక్షణాలు కలిగి ఉంటుంది మిక్స్డ్గా. నెక్స్ట్ రాజ్యాంగ ఆధిక్యత. మన దేశంలో అన్నిటికన్నా పవర్ఫుల్ ఏది అంటే రాజ్యాంగం అండి. సో సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం దాన్ని. సో ఇది ఒక లక్షణం. నెక్స్ట్ పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్. ఎస్, ఇండియా ఫాలోస్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అమెరికా ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫాలో అవుతుందండి? ఎవరన్నా కమెంట్ చేస్తారా ఫాస్ట్గా? ఇండియా ఫాలోస్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, వేరేస్ అమెరికా ఫాలోస్ డాష్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది క్వశ్చన్. సో ఎక్స్పెక్టింగ్ అండి, ఎవరైనా చెప్తారా? ఓకే, సో అమెరికా ఫాలోస్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండి. అమెరికా ఫాలోస్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఎస్, లలిత, నాని వీరంతా ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అది ఓకేనండి. బట్ ఇక్కడ మనము ఏకకేంద్ర సమైక్య అంటే మనం ఇక్కడ దీని గురించి మాట్లాడుతాం కదా, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం పాయింట్ దగ్గర అడుగుతున్నాం కాబట్టి ప్రెసిడెన్షియల్ ఫార్మా పార్లమెంటరీ ఫార్మా అని మీనింగ్. ఫెడరల్ కూడా కరెక్టేనండి, బట్ ఇక్కడ ఈ క్వశ్చన్లో అడుగుతుంది ప్రెసిడెన్షియల్ పార్లమెంటరీ అని. సో యశ్వంత్ కరుణ ప్రెసిడెంట్ అని అందరూ చెప్తున్నారండి, వెరీ గుడ్. అధ్యక్ష తరహా, ఎస్. సో రైట్. నెక్స్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు. 18 ఏళ్ళు దాటిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే కొన్ని దేశాల్లో అందరికీ ఇంత జనాభా ఉన్న ఇంతమందికి అందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఇవ్వడం అనేది కొన్ని దేశాల్లో ఉండదు ఇప్పటికి కూడా. అందుకని ఇది ఒక చెప్పుకోదగ్గ విషయం మన భారతదేశంలో.
రాజ్యాంగానికి సంబంధించి. నెక్స్ట్ ఎస్ అండి, ఇక్కడ వంశీ గారు గుడ్ క్వశ్చన్ అడిగారు. భారత స్వాతంత్రపు ముందు కొన్ని చట్టాలు ఉన్నాయి కదా, వాటి మీద ఒక క్లాస్ చెప్పండి. డెఫినెట్లీ అంటే యాక్చువల్గా అవన్నీ హిస్టరీ కింద మనం డీల్ చేస్తామండి. హిస్టరీలో జాతీయ ఉద్యమము చదివిన తర్వాత మనము ఆ టాపిక్స్ కంటిన్యూషన్ ఉంటుంది. కౌన్సిల్స్ యాక్ట్, భారత ప్రభుత్వ చట్టాలు, చార్టర్ చట్టాలు అవన్నీ. సో అక్కడ మనం డీల్ చేస్తాం హిస్టరీలో. అంటే భారత రాజ్యాంగం రాకన ముందు కొన్ని చట్టాలు ఉండేవి, మన బ్రిటిష్ వాళ్ళు ఆ చట్టాల ద్వారా పరిపాలించడం జరిగింది మన భారతదేశాన్ని. సో వాటి గురించి మనం హిస్టరీలో చూస్తామండి. వంశీ అడిగారు క్వశ్చన్. నెక్స్ట్, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. మన జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది, అటానమస్గా ఉంటుంది, అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా చాలా ముఖ్యమైన లక్షణం. ఎందుకంటే పౌరుల యొక్క హక్కులను, రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని కాపాడేది సుప్రీంకోర్టు, కోర్ట్సే అనమాట. కాబట్టి ఆ న్యాయ వ్యవస్థకి ప్రతిపత్తితో ఉండాలి, అట్ ద సేమ్ టైం స్వతంత్రతో ఉండాలి. సో ఇది కూడా ఒక లక్షణం మన భారత రాజ్యాంగానికి. నెక్స్ట్, న్యాయ సమీక్ష అధికారం, జ్యుడిషియల్ రివ్యూ అంటామండి ఇంగ్లీష్లో. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటో మీకు చెప్తాను, బట్ ఫర్ టైం బీయింగ్ బ్రీఫ్గా చెప్తాను. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏం లేదండి, ఇప్పుడు చట్టాలు మన దగ్గర ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తాయి. పార్లమెంట్ చేసిన చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి, ఒకవేళ ఆ చట్టాలు కనుక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టాలని కొట్టివేస్తాయి న్యాయ వ్యవస్థలు. ఈ పద్ధతినే న్యాయ సమీక్ష అంటాం, జ్యుడిషియల్ రివ్యూ. సో జ్యుడిషియల్ రివ్యూ అంటే అర్థమైంది కదండి. ఇన్ ఇండియా లాస్ ఆర్ మేడ్ బై పార్లమెంట్. దోస్ లాస్ ఆర్ స్క్రూటినైజ్డ్ బై ది కోర్ట్స్, be it Supreme Court or be it High Courts. So if the court find that the laws are inconsistent with the Constitution, then the court struck off those laws. This is known as judicial review. Next, న్యాయ సమీక్ష అంటే అదండి. మనం దీని గురించి డీప్గా చూస్తాం ఈ టాపిక్ వచ్చినప్పుడు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగే రాజ్యాంగబద్ధ కమిషన్లు, రాజ్యాంగబద్ధ సంస్థలు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ తీసుకోండి. సో ఇవన్నీ క్యాగ్ తీసుకోండి, ఇవన్నీ రాజ్యాంగ సంస్థలు. ఇవి చాలా ప్రముఖమైన సంస్థలు. మరి ఈ సంస్థలు వితౌట్ ఎనీ పార్షియాలిటీ, వితౌట్ ఎనీ ఫేవర్, నిక్కచ్చుగా నిబద్ధతగా పనిచేయాలి అంటే డెఫినెట్గా ఈ సంస్థలకి స్వతంత్ర ప్రతిపత్తి అనేది చాలా అవసరం అండి. అందుకనే ఈ రాజ్యాంగంలో చేర్చబడిన కమిషన్లు, సంస్థలకి మనము స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చాం. అది ఒక ముఖ్యమైన లక్షణమే. నెక్స్ట్, ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు అంటే రిజర్వేషన్స్ గురించి అండి. ఎస్, అది కూడా ఒక ప్రత్యేక ఫీచర్ అనమాట మన కాన్స్టిట్యూషన్కి సంబంధించి. ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు అనేది మనం అందిస్తున్నాము. నెక్స్ట్, రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది కేశవ్ ఆనంద భారతి కేసులో వస్తుంది, దీని గురించి మనం డీటెయిల్గా చూస్తాము. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫర్ ద టైం బీయింగ్ ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది కూడా మన భారత రాజ్యాంగంలో ఒక లక్షణం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏకీకృత లేదా సమీకృత న్యాయ వ్యవస్థ అంటే మనది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఇందాక చూసాం కదండి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ మంది అని. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే అర్థం ఏంటండి? ఇక్కడ సుప్రీంకోర్టు కేంద్రం మాత్రమే చూసుకుంటుంది, హైకోర్ట్స్ రాష్ట్రాల్లో చూసుకుంటుంది. రాష్ట్రాలకు సంబంధించి సుప్రీం పవర్ హైకోర్ట్స్కి ఉంటాయి. ఓన్లీ కేంద్రకు సంబంధించిన అంశాలనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది. ఇది అమెరికాలో ఉంటుంది. మన ఇండియాలో ఇట్లా ఉండదండి, ఒక సింగిల్ ఆర్డర్లో ఉంటుంది. అన్నిటికన్నా పైన సుప్రీంకోర్టు, దాని కింద హైకోర్టు, దాని కింద డిస్ట్రిక్ట్ కోర్టు, దాని కింద మున్సిపల్ కోర్ట్స్, అట్లాగే సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. ఈ వ్యవస్థనే మనము ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటాము. తెలుగులో వీటినే మనము సమీకృత న్యాయ వ్యవస్థ అంటాము లేదా ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటాము. సో ఇవన్నీ భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. సో దీంతో మనకి థర్డ్ టాపిక్ కూడా అయిపోయిందండి. ఈరోజు మనము ఇంట్రొడక్షన్ చూసాము రాజ్యాంగానికి, మన భారత రాజ్యాంగ రచనకు వివిధ రాజ్యాంగాల నుంచి ఏమేమి గ్రహించాము, ఆధారాలు చూసాము, మన భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు చూసాము. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వెళ్ళిపోదామండి. పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని భాగాలు. అసలు ఈ భాగాలు అంటే ఏంటో నేను మీకు చెప్తా చూడండి. పార్ట్స్ సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉందనుకోండి, ఆ బుక్లో ఏముంటాయి మనకి? ముఖ్యంగా చాప్టర్స్ ఉంటాయి కదా.
ఆ బుక్లో చాప్టర్ స్టార్ట్ అవ్వకనుకున్న ముందు ఏముంటుంది, 4 వర్డ్ ముందు మాట అని ఉంటుంది కదా, 4 వర్డ్ ముందు మాట ఒక బుక్కి సంబంధించి. అదే రాజ్యాంగానికి సంబంధించి 4 వర్డ్నే మనము ప్రియాంబిల్, రాజ్యాంగ ప్రవేశిక లేదా పీఠిక అంటాము. నెక్స్ట్ చాప్టర్స్ని మనము పార్ట్స్ అంటాము. ఈ చాప్టర్స్లో డిఫరెంట్ సబ్ టాపిక్స్ లాగా ఉంటాయి కదండి, ఒక టాపిక్ సబ్ టాపిక్స్ లాగా, వాటిని మనం ఆర్టికల్స్ అంటాము. ఒక ఆర్టికల్ ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంది, ఒక అంశం గురించి మాట్లాడుతుంది. పార్ట్ అంటే ఒక సబ్జెక్ట్ గురించి ఉంటుంది, దానికి సంబంధించిన పాయింట్స్, ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ షెడ్యూల్స్ అని ఉంటాయి. షెడ్యూల్స్ అని అనొచ్చు, స్కెడ్యూల్స్ అని అనొచ్చు అండి ప్రొనౌన్సియేషన్. ఈ స్కెడ్యూల్స్ అంటే ఏంటి అంటే కొన్ని టాపిక్స్ గురించి సమ్ ఎక్స్ట్రా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి. మనం చూస్తాం ఏంటి షెడ్యూల్స్ అనేవి. సో షెడ్యూల్స్ అంటే కొన్ని అంశాల గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి షెడ్యూల్స్ అనమాట. సో మన భారత రాజ్యాంగంలో ముందు మాట అంటే రాజ్యాంగ ప్రవేశిక ఉంటుంది, దాని తర్వాత పార్ట్స్ భాగాలు ఉంటాయి, ఆ భాగాల్లో డిఫరెంట్ అధికరణలు, నిబంధనలు లేదా ఆర్టికల్స్ ఉంటాయి. సో అవర్ కాన్స్టిట్యూషన్ కంటిస్ ఆఫ్ ప్రియాంబిల్, పార్ట్స్ అండ్ ఆర్టికల్స్. ఆ పార్ట్స్కి వద్దాం ఇప్పుడు మనం, భాగాలు అవేంటో చూద్దామండి. ఇప్పుడు ఈ టాపిక్ చూడబోతున్నాం మనం. పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని భాగాలు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్స్లో ఆల్రెడీ అడిగాడు, పార్ట్ 9A డీల్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని. రాజ్యాంగంలోని 9A భాగం దేని గురించి మాట్లాడుతుంది అని ప్రశ్న ఆల్రెడీ అడిగాడు ఎగ్జామినేషన్స్లో. కొన్ని ఎగ్జామినేషన్స్లో ఫండమెంటల్ డ్యూటీస్ కమ్స్ అండర్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అడిగాడు. ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు అనేది ఏ భాగం కింద వస్తాయి మన భారత రాజ్యాంగంలో అంటే పార్ట్ 4A కింద వస్తాయి. సో ప్రశ్నలు అడుగుతున్నాడు వీటి నుంచి, కాబట్టి డెఫినెట్గా పార్ట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. అయితే చూడండి, ఫస్ట్ పార్ట్ దేని గురించి ఉంటుంది అంటే, ఫస్ట్ పార్ట్ భారతదేశం మరియు దాని యొక్క భూభాగం గురించి ఉంటుంది. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. సో భారతదేశం మరియు భూభాగం గురించి చెప్పే పార్ట్ భాగం ఏది అంటే పార్ట్ 1. దీంట్లో ఏమేమి ఆర్టికల్స్ ఉంటాయి? ఆర్టికల్స్ 1 to 4. ఎస్, ఆర్టికల్స్ 1 to 4 డీల్స్ విత్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. నెక్స్ట్ పార్ట్ 2 సిటిజన్షిప్. ట్రిక్స్ చెప్పండి అంటారు నాన్నగారు. డెఫినెట్లీ అండి. అయితే ఫస్ట్ లైక్ మనం కాన్సెప్ట్ పైన ఫోకస్ చేద్దామండి. వన్స్ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందంటే దెన్ మనం ట్రిక్స్కి వెళ్ళచ్చు. ఇప్పుడే మనం ట్రిక్స్ పైన ఫోకస్ చేస్తే లైక్ మనము ఆ బేసిక్ కాన్సెప్ట్ అనేది డైల్యూట్ అయిపోవడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ సబ్జెక్ట్ అంతా వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ మనకి సిలబస్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఓన్లీ మనము వీటి గురించే చదువుతాం. అంటే లైక్ హౌ టు రిమెంబర్ నిమోనిక్స్, ట్రిక్స్ గురించి చదువుతాం. అందులో వరుసగా మనం షెడ్యూల్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, పార్ట్స్, కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ మనం చూస్తాము. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్కి వెళ్తున్నాం కాబట్టి మనం అంటే ఒక్కొక్కటి దేని గురించి చూస్తుంది మనం తెలుసుకుందామండి. అయితే పార్ట్ 2 సిటిజన్షిప్ అండి, పౌరసత్వం సంబంధించి. ఇందులో ఏమేమి ఆర్టికల్స్ ఉంటాయంటే ఆర్టికల్ 5 to 11 ఉంటాయి. పార్ట్ 3 వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పార్ట్ ప్రాథమిక హక్కుల గురించి ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్. వేరాస్ ఈ ఆర్టికల్స్ 12 to 35 అనేది ఈ పార్ట్ 3లో ఉంటాయండి. ఆర్టికల్ 12 to 35. నెక్స్ట్ పార్ట్ 4లో ఆదేశిక సూత్రాలు అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్స్ 36 to 51 అనేది ఉండడం జరుగుతుంది ఈ పార్ట్ 4లో. పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్, ఆర్టికల్ 51A దీని గురించి డీల్ చేస్తుంది. ఇవన్నీ చూస్తాం, మనం చదువుతాం ఒక్కొక్కటి. నెక్స్ట్ పార్ట్ 5 వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తుంది, 51 to 151. పార్ట్ 6 రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టికల్ 152 to 237. తర్వాత పార్ట్ 7 అనేది తీసేశారండి, 7వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ 7 తీసేశారు, ఇప్పుడు లేదు. పార్ట్ 8 వచ్చేసరికి కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదా, యూనియన్ టెరిటరీస్, వాటి గురించి చెప్తుంటుంది. అయితే ఇందులో ఏం ఆర్టికల్స్ ఉంటాయంటే 239 నుంచి 242 వరకు. పార్ట్ 9 వచ్చేసరికి పంచాయత్స్ అండి, ఆర్టికల్స్ 243 to 243O. అయితే ఇందాక నేను పార్ట్ 9A అన్నప్పుడు మున్సిపాలిటీస్ అండి, పంచాయత్స్ అని కొంతమంది అన్నారు కదా. పార్ట్ 9 పంచాయత్స్ అండి, వంశీ పెట్టడం జరిగింది. పార్ట్ 9 గ్రామ పంచాయత్స్, రైట్. పార్ట్ 9A వచ్చేసరికి మాత్రం మున్సిపాలిటీస్ అండి. పార్ట్ 9A అంటే మున్సిపాలిటీస్, 9 అంటే పంచాయత్స్. పార్ట్ 9 పంచాయత్స్, ఆర్టికల్ 243 to 243O. పార్ట్ 9A చూసుకుంటే మున్సిపాలిటీస్, ఆర్టికల్ 243P to 243ZZ.
పార్ట్ 9B కోఆపరేటివ్ సొసైటీ సహకార సంఘాల గురించి ఉంటుంది. ఆర్టికల్స్ 243H నుంచి 243ZT వరకు ఉంటుంది. పార్ట్ 10 వచ్చేసరికి షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఉంటుంది. ఆర్టికల్స్ 244 to 244A. ఇక్కడ వరకు మనము చూసాం కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పార్ట్ 11కి వెళ్ళాము. పార్ట్ 11లో ఏంటంటే కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అని తెలిపే పార్ట్ 11 ఇంపార్టెంట్. ఇందులో ఆర్టికల్స్ 245 నుంచి 263 వరకు ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 12 ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ వాటి గురించి ఉంటాయండి. ఆర్టికల్స్ 264 to 300A అంటే ముఖ్యంగా ఆర్థిక సంబంధాలు ఉంటాయి జనరల్గా ఇందులో. నెక్స్ట్ పార్ట్ 13 వచ్చేసరికి మన భారతదేశ భూభాగంలో వాణిజ్యము అనేది ఏ విధంగా ఉంటుందో దాని గురించి చెప్పే ఆర్టికల్ అనమాట పార్ట్ 13. ఆర్టికల్స్ 301 to 307 డీల్స్ విత్ దిస్ పార్ట్ 13. పార్ట్ 14 వచ్చేసరికి కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య సర్వీసెస్ అంటే ఇప్పుడు మనకు ఆల్ ఇండియా సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్ అవి ఉంటాయి కదండి, వాళ్ళ గురించి మాట్లాడే పార్ట్ 14 ఆర్టికల్స్ 308 to 323. పార్ట్ 14A అండి ట్రిబ్యునల్స్ గురించి ఉంటుంది. ట్రిబ్యునల్స్ అంటే ఏం లేదు, ఇవి సమ్ టైప్ ఆఫ్ స్పెషల్ కోర్ట్స్ అనమాట. ట్రిబ్యునల్స్ అంటే స్పెషల్ కోర్ట్స్, వీటి గురించి మనం క్లియర్గా చూస్తాము. బట్ ఫర్ నౌ గుర్తుపెట్టుకోండి, ట్రిబ్యునల్స్ మీన్స్ స్పెషల్ కోర్ట్స్. సో పార్ట్ 14A ట్రిబ్యునల్స్ గురించి డీల్ చేస్తుంది. అందులో ఉండే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్స్ 323A అండ్ ఆర్టికల్ 323B, 2 ఆర్టికల్స్ ఉంటాయి. సో ఆర్టికల్ 323A to 323B డీల్స్ విత్ ట్రిబ్యునల్స్ విచ్ కమ్స్ అండర్ పార్ట్ 14A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. పార్ట్ 15 వచ్చేసరికి ఎలక్షన్స్. ఇందులో పొందుపరిచిన ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 324 to 329A. నెక్స్ట్ పార్ట్ 16. పార్ట్ 16 వచ్చేసరికి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అండి సెటన్ క్లాసెస్కి సంబంధించి, మైనారిటీస్ అవ్వచ్చు, వాళ్ళకి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తాం కదా, వాటికి సంబంధించి పార్ట్ 16 ఉంటుంది. ఆర్టికల్స్ 330 to 342. నెక్స్ట్ పార్ట్ 17 అండి అఫీషియల్ లాంగ్వేజ్ గురించి తెలుపుచేస్తుంది. పార్ట్ 17 ఆర్టికల్స్ 343 to 351 డీల్ చేస్తుంది. ఎమర్జెన్సీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ 18 అండి. పార్ట్ 18 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, గుర్తుపెట్టుకోండి. అయితే పార్ట్ 18లో ఉన్న ఆర్టికల్స్ 352 to 360 అండి. ఈ ఆర్టికల్స్ డీల్ చేస్తాయి ఎమర్జెన్సీ గురించి. నెక్స్ట్ పార్ట్ 19 మిస్లేనియస్ టాపిక్స్ గురించి ఉంటుంది. ఇది ఆర్టికల్ 361 to 367. ఇది మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ అండి. పార్ట్ 20 ఆర్టికల్ 368 అనమాట. ముందు కూడా నేను రాజ్యాంగ సవరణ గురించి చెప్తున్నప్పుడు కొంతమంది ఆర్టికల్ 368 అని చాట్లో పెట్టారు. వెరీ గుడ్. సో ఆర్టికల్ 368 డీల్స్ విత్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 21, 22 అంత ఇంపార్టెంట్ కాదు, బట్ జనరల్గా పార్ట్ 21లో ఏముంటాయంటే టెంపరీ లాస్ గురించి ఉంటాయండి. అంటే కొంతకాలం వరకు మాత్రమే వర్తించే చట్టాలు ఇందులో పొందుపరచడం జరుగుద్ది. దీంట్లో ఆర్టికల్స్ 369 to 392 ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 22 ఉంటుంది. పార్ట్ 22లో కొన్ని రిపీల్స్ తీసివేసిన చట్టాలు, కమెన్స్మెంట్, షార్ట్ ఎట్రీ ఉంటాయి. నాట్ యూస్ఫుల్ ఫర్ ఎగ్జామినేషన్, జస్ట్ లీగల్ పరంగా ఫార్మాలిటీ పరంగా ఇవి ఉంటాయి. సో ఆర్టికల్స్ 393 నుంచి 395 వరకు పార్ట్ 22 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇది పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. అయితే ఇవన్నీ నోట్స్ చేసుకోండి, గుర్తుపెట్టుకోవాలి సార్ ఇవన్నీ అంటే. డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటే అయితే అడ్వాంటేజ్. అయితే మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టంగా అనిపిస్తే అయితే నేను కొన్ని చెప్తాను, అవి మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలండి. దాంట్లో ఎక్స్క్యూజ్ లేదు ఇంక, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. కొన్ని మాత్రం ఏంటి అంటే ఈ పేజ్లో ఉన్నవి అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ పేజ్కి వచ్చేసరికి యూ కెన్, ఇది ఎట్లా తీసేశారు, సో ఇది గుర్తుపెట్టుకోకర్లే. ఈ 3 ఉన్నాయి చూడండి, ఇవి డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఈ పేజ్లో. నెక్స్ట్ ఇందులో ఇది డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇందులో అఫీషియల్ లాంగ్వేజ్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అమెండ్మెంట్, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇవైతే డెఫినెట్గా రావాలి. సో మనం ఎట్లా ఈ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూసాం కాబట్టి ఇక్కడ మనకి ఈ టాపిక్ కూడా అయిపోయిందండి. సో వన్స్ ఎట్లా చూసాం కాబట్టి నేను మీకు ఇక్కడ 3 క్వశ్చన్స్ అడుగుతాను, కమెంట్ చేయడానికి అంటే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి కమెంట్లో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి పార్ట్ 9B దేని గురించి ప్రస్తావిస్తుంది? పార్ట్ 9B ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ABCD. అందులో ఆన్సర్ ఏంటి చెప్పండి నాకు, డైరెక్ట్ ఆప్షన్స్ లేకుండా ఆన్సర్ ఏంటి. పార్ట్ 9B దేని గురించి ప్రస్తావిస్తుంది?
సో మనకి క్వశ్చన్ అదండి, ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. పార్ట్ 9B డీల్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. పార్ట్ 9B అండి, షేక్ అలీ యాక్చువల్లీ మున్సిపాలిటీ అంటున్నారు. మనం చూసుకుంటే 9th ఆర్టికల్ చూసుకుంటే 9, 9A, 9B 3 ఉంటాయండి. 9 వచ్చేసరికి పంచాయత్స్, 9A మున్సిపాలిటీస్, 9B ఏంటి అని అడుగుతున్నాను. 9B వెరీ గుడ్, ఫస్ట్ ఇచ్చింది ఆన్సర్ సాయి కుమార్. కోఆపరేటివ్ గురించి ఉంటుందండి 9B. కోఆపరేటివ్స్ అండి 9B. 9A దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, నేను అబ్జర్వ్ చేసిన కమెంట్స్లో. గుర్తుపెట్టుకోండి, 9 పంచాయత్స్, 9A మున్సిపాలిటీస్. పంచాయత్స్ అంటే ఏమేమి వస్తాయి మనకి? గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ మండల పరిషత్లు, జెడ్పీటీసీ జిల్లా పరిషత్, ఈ 3 పంచాయతీల కింద వస్తాయి. మున్సిపాలిటీలు అంటే ఏంది? మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయత్, అంటే ఇవన్నీ అర్బన్ ఏరియాస్కి సంబంధించిందండి. కోఆపరేటివ్స్, ఎస్ నరసింహమూర్తి వీళ్ళంతా బాగానే చెప్తున్నారు కోఆపరేటివ్. సో దట్ ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ క్వశ్చన్, అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి ఏ పార్ట్ తెలియజేస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ డీల్స్ విత్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అనేది క్వశ్చన్. సో ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, సహకార సంఘాలు, అనిల్ కుమార్ ఇందా క్వశ్చన్కి అన్నారు. తెలుగులో సహకార సంఘాలు అంటాం, కోఆపరేటివ్స్. ఇట్స్ రైట్ ఆన్సర్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి డీల్ చేసే పార్ట్ ఏది అది ప్రెసెంట్ క్వశ్చన్. ఎప్పుడు వెరీ గుడ్, ఫస్ట్ ఆన్సర్ లలిత ఇవ్వడం జరిగింది. తర్వాత చాలా మంది ఇచ్చారు, నాని, సాయి కుమార్. ఎస్, పార్ట్ 18 డీల్స్ విత్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. మూడోది అడుగుతానండి, ఇంకొక క్వశ్చన్ పార్ట్స్కి సంబంధించి ఆల్రెడీ చూసాం కాబట్టి. ఓకే, ఎలక్షన్స్ ఎన్నికలకు సంబంధించి ఏ భాగంలో పొందుపరిచాయి మన రాజ్యాంగానికి? ఎన్నికలకు సంబంధించిందండి ఎలక్షన్స్. వెరీ గుడ్, యశ్వంత్ అతను ఫస్ట్ ఇవ్వడం జరిగింది. ఎస్, పరిమళదేవి, సాయిదుర్గ కంప్యూటర్స్, నాని, మ్యాట్సన్, శ్రీరామూర్తి. ఎస్, అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లు ఇక్కడ చూసాం కదండి, ఎలక్షన్స్ పార్ట్ 15. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేసే ఆర్టికల్స్, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తాయి. ఇది 4th క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి అంటే పార్ట్స్. ఓకే, మనం చూసాం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఇప్పుడు ఇట్లా కూడా అడగచ్చు, పార్ట్లో ఏ ఆర్టికల్స్ ఉంటాయి అంటే ఏ ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ గురించి డీల్ చేస్తే అని క్వశ్చన్ అడగచ్చు. సో ఇది నా 4th క్వశ్చన్ అండి, ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్, ఫ్రమ్ విచ్ ఆర్టికల్ టు విచ్ ఆర్టికల్ ఇస్ మై క్వశ్చన్. రవలి 12 to 36 అన్నారండి. యాక్చువల్లీ 12 to 35 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చెప్పారు ఎవరు? లలిత అన్న కరెక్ట్ చెప్పారు. 12 to 35 ఈజ్ ది కరెక్ట్ అండి. ఇక్కడ మనం చూసాం కదా ఫండమెంటల్ రైట్స్కి వచ్చేసరికి 12 to 35 అండి. ఇక్కడ 36 నుంచి డిపిఎస్పి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 12 to 35 బాలకృష్ణ గారు చెప్పారు. సో మనకి ప్రశ్నలు ఈ విధంగా అడుగుతుంటాడండి, పార్ట్ ఆర్టికల్స్ మీద, పార్ట్ ఆర్టికల్ సంబంధించింది. నెక్స్ట్ తెలుగులో మీకు ఇస్తున్నాను చూడండి, ఇక్కడ సేమ్ థింగ్. తెలుగులో కొంతమంది అంటే బోత్ తెలుగు వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ కావాలి కాబట్టి పార్ట్ 1 అండి, 1 to 4 ఆర్టికల్స్ అధికరణలు అని అంటాము, లేకపోతే నిబంధనలు అని కూడా అంటాము. ఆర్టికల్స్ని 1 to 4 ఉంటాయి పార్ట్ 1లో. ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటే భారత భూభాగము, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేసే
ఆర్టికల్స్ 1 to 4 పార్ట్ భాగం ఫస్ట్. రెండవ భాగం పార్ట్ 2 ఆర్టికల్స్ 5 నుండి 11 వరకు ఉంటాయి, 5 to 11 పౌరసత్వం గురించి చెప్తాం, సిటిజన్షిప్. నెక్స్ట్ మూడవది 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు, 36 నుంచి 51 నిర్దేశిక నియమాలు, దీన్ని ఆదేశిక సూత్రాలు అని కూడా అంటాం, ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. ఆర్టికల్ 51A పార్ట్ 4Aలో ఉంటుంది ప్రాథమిక విధులు, విధులు వేరు హక్కులు వేరు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం పార్ట్ 5 ఆర్టికల్స్ 52 to 151. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం పార్ట్ 6 ఆర్టికల్ 152 to 237. నెక్స్ట్ పార్ట్ 7 అనేది దీన్ని తీసివేశారండి, ఇప్పుడు లేదు. సో డెఫినెట్లీ అన్డౌటెడ్లీ ఇది మీరు యూ కెన్ లీవ్ దిస్ బికాస్ లేదు ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో. దాని రాజ్యాంగ సవరణ ద్వారా 1956లోనే తీసివేయడం జరిగింది, 7వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ అంటే పార్ట్ 7 తీసివేయడం జరిగింది 1956లో. నెక్స్ట్ ఇక్కడ చాట్లో యశ్వంత్ అనే అతను పెట్టాడండి, ఇక్కడ కరెక్ట్ అది. నెంబర్డ్ పార్ట్స్ 22, నెంబర్ ఆఫ్ పార్ట్స్ 25 కరెక్టే. అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొత్తం పార్ట్స్ 22నే ఉంటాయండి మనకు మొత్తం. అయితే కొన్ని బుక్స్లో 25 పార్ట్స్ ఉన్నాయి మొత్తం మన భారత రాజ్యాంగంలో ఇవ్వడం జరుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, మనకి రెండు ఇక్కడ కాన్సెప్ట్ యాక్చువల్లీ మనకి మొత్తం నెంబర్డ్ పార్ట్స్ అని ఉంటుంది. అంటే మనకి ఏ నెంబర్ వరకు ఉన్నాయి పార్ట్స్, అంటే ఏది లాస్ట్ పార్ట్ అంటే పార్ట్ 22 నెంబర్ పరంగా చూసుకుంటే, అంటే ఏ పార్ట్ ఏ నెంబర్ పరంగా చూసుకుంటే 22 ఉంటాయండి మనకు. మొత్తం నెంబర్డ్ పార్ట్స్ 22 ఉంటాయి. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, రెండు రకాలుగా ప్రశ్నలు అడగచ్చు. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి మన రాజ్యాంగంలో అంటే ఈ 22 ఇది ఉంది కదండి, అందులో కొన్ని మనం ఎడిషన్ చేసాము కదా. ఏంటి ఎడిషన్ చేసాము ఇక్కడ చూడండి, 4A ఒకటి ఎడిషన్ చేసాము, నెక్స్ట్ 9A ఎడిషన్ చేసాము, 9B ఎడిషన్ చేసాము, పార్ట్ 4A ఎడిషన్ చేసాము, 3 ఎడిషన్ చేసాము. కాబట్టి మనకి 25 అవుతుంది. సో మొత్తం ఇదే అంటే ఇవన్నీ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయని ప్రశ్న అడుగుతున్నాడు, అప్పుడు మనం 25 అని చెప్పాలి. నెంబర్డ్ పార్ట్స్, నెంబర్ ఆఫ్ పార్ట్స్ 2 types ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు మనం. సో నెక్స్ట్ పార్ట్ 8 239 to 242 ఇట్ డీల్స్ విత్ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి ఇందులో. పార్ట్ 9 ఆర్టికల్స్ 243 నుంచి 243O వరకు ఉంటాయి. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థ మరియు స్థానిక సంస్థల గురించి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 9A ఆర్టికల్స్ 243 RZ నుంచి ZZ వరకు ఉంటాయి, R నుంచి Z వరకు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ZA నుంచి ZZ వరకు ఉంటాయి 9Aలో. ఇది దేని గురించి అంటే మున్సిపాలిటీ గురించి, పట్టణ నగర పాలక సంస్థలకు సంబంధించిన అంశాలు. పార్ట్ 10 244 and 244A ఆదివాసీ ప్రాంతాల పరిపాలన అంశాలు ఉంటాయి. పార్ట్ 11 245 to 263 వెరీ ఇంపార్టెంట్ అండి. పార్ట్ 11 ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన సంబంధాలు ఉంటాయి. పార్ట్ 11. పార్ట్ 12 ఆస్తి ఆర్థికపరమైన అంశాలు, ఒప్పందాలు మరియు దావాలు ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 13 వ్యాపార వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు ఉంటాయి. పార్ట్ 14 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి తెలియజేసేది పార్ట్ 14. ఇది 308 to 323. నెక్స్ట్ 14A ట్రిబ్యునల్స్ గురించి ఉంటుందండి. 14A అంటే ట్రిబ్యునల్స్ గురించి, కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ మరియు రాష్ట్రాల పరిపాలనా ట్రిబ్యునల్స్ గురించి తెలియజేసే పార్ట్ ఏది అంటే పార్ట్ 14A. అధికరణలు ఏవి, ఆర్టికల్స్ ఏవి అంటే ఆర్టికల్స్ 323A and 323B. నెక్స్ట్ ఎన్నికలు పార్ట్ 15. ఇందాక మనం ఈ క్వశ్చన్ అడిగాం కదండి ఏ పార్ట్ అని. పార్ట్ 15 ఆర్టికల్స్ 324 to 329A ఇట్ డీల్స్ విత్ ఎలక్షన్స్, ఎన్నికల యంత్రాంగం వ్యవస్థల ఏర్పాటు గురించి ఉంటుంది. పార్ట్ 16 ఆర్టికల్స్ 330 నుంచి 342 వరకు ఉంటాయి. అయితే పార్ట్ 16లో ఈ ఆర్టికల్స్ దేని గురించి తెలియజేస్తున్నాయి అంటే ప్రత్యేక వర్గాలకు ప్రత్యేక అవకాశాలు అందజేయబడుతుంది అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ పార్ట్ 17 ఆర్టికల్స్ 343 to 351 భాషకు సంబంధించిన అంశాలు, జాతీయ ప్రాంతీయ అఫీషియల్ లాంగ్వేజ్ అంటాం దాని గురించి మాట్లాడే భాగం పార్ట్ 17. వేరాస్
ఆర్టికల్స్ 343 to 351. నెక్స్ట్ పార్ట్ 18 352 to 363 అత్యవసర పరిస్థితులకు సంబంధించిన అంశాలు. పార్ట్ 19 361 to 367 ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంటే అవసరం లేదు, నానా విధ అంశాలు అంటే రాష్ట్రపతికి గవర్నర్లకు కల్పించబడ్డ ప్రత్యేక వసతులు అన్నమాట ఇవి. పార్ట్ 20 రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు ఇంపార్టెంట్, ఆర్టికల్ 368. పార్ట్ 21 369 to 392 ఉంటే ఇవి తాత్కాలిక వర్తింపులు. నెక్స్ట్ పార్ట్ 22 393 to 395 తొలగింపులు, భారత రాజ్యాంగాన్ని హిందీలోకి తర్జుమా చేయుట మొదలైన అంశాల గురించి ఉంటుంది పార్ట్ 22లో. సో మనకి ఇది మొత్తం పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూడడం జరిగింది. కానీ ఇప్పటికి మనం మన టాపిక్స్లో ఇంట్రొడక్షన్ చూసాము, ఫస్ట్ చూసాము, సెకండ్ చూసాము, సేలియంట్ ఫీచర్స్ చూసాము, పార్ట్స్ కూడా చూసాము. నెక్స్ట్ మనకి షెడ్యూల్స్ ఉంటాయండి. ఈ షెడ్యూల్స్ అనేవి మనము చూద్దాం. ఇప్పుడు షెడ్యూల్స్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మొత్తం మనకి రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే జనవరి 26, 1950. ఈ సమయానికి రాజ్యాంగం అమలుకు వచ్చిన సమయానికి 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. తర్వాత 4 షెడ్యూల్స్ యాడ్ చేశారు. కాబట్టి ప్రస్తుతం మనకి మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇవి ఏంటివి అనేది మనం చూద్దాము. ఫస్ట్ షెడ్యూల్ అండి. ఫస్ట్ షెడ్యూల్ ఏమిటి? ఫస్ట్ షెడ్యూల్ భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు మరియు భూభాగముల గురించి తెలియజేసే షెడ్యూల్ 1. అంటే షెడ్యూల్ 1లో మన ఇండియాలో ఉన్న స్టేట్స్, మన ఇండియాలో ఉన్న యూనియన్ టెరిటరీస్, వాటి యొక్క బౌండరీస్, వాటి యొక్క నేమ్స్ అవన్నీ తెలియజేసే షెడ్యూల్ ఏంది అంటే షెడ్యూల్ 1. సో ప్రశ్న మనకి ఎగ్జామినేషన్స్లో ఎట్లా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్స్ మెన్షన్స్ అబౌట్ ది టెరిటోరియల్ ఎక్స్టెంట్ అండ్ నేమ్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా. భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు మరియు భూభాగముల గురించి తెలియజేసే షెడ్యూల్ ఏది అంటాడు. మొదటి షెడ్యూల్ 1. నెక్స్ట్ యశ్వంత్ అనే అతను స్టార్టింగ్ 8 ఉండే షెడ్యూల్స్ నౌ 12 అంటున్నారండి, రైట్. సెకండ్ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? మనకి భారతదేశంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఎవరు అనగా రాష్ట్రపతి, ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ స్పీకర్ అంటే లోక్సభ వస్తుందండి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు. క్యాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొదలైన వారి యొక్క జీతభత్యాల గురించి తెలియజేసే షెడ్యూల్ ఏది అంటే షెడ్యూల్ 2 అండి. అయితే వీరి యొక్క జీతభత్యాలని ఎవరు నిర్ణయిస్తారు అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ప్రెసిడెంట్ యొక్క జీతభత్యాలని ఎవరు నిర్ణయిస్తారు అని ప్రశ్న రేపు మీకు రావచ్చు. ఎవరు నిర్ణయిస్తారు ప్రెసిడెంట్ యొక్క జీతభత్యాలు అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. సో ఏదైనా క్వశ్చన్ వచ్చేది వారి యొక్క జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు అని అడిగితే మీరు పార్లమెంట్ అని పెట్టేసేయండి ఆన్సర్. కాబట్టి సెకండ్ షెడ్యూల్ డీల్స్ విత్ శాలరీస్ ఆఫ్ ఇంపార్టెంట్ పోస్ట్స్ లైక్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, స్పీకర్, సుప్రీం హైకోర్టు జడ్జెస్, క్యాగ్ ఎక్సెట్రా. షెడ్యూల్డ్ 3 అండి. మనకి అంటే ప్రముఖ పదవుల్లో చేరే ముందు ప్రమాణ స్వీకారం చేయాలి. దాన్ని ఓత్ అంటాం కదా. ఓత్ అనేది మనం తీసుకోవాలి, ప్రమాణ స్వీకారం, ఓత్. సో ఆ ఓత్స్ గురించి తెలియజేసే షెడ్యూల్ 3 అండి. ఉన్నత పదవుల్లోని వారి ప్రమాణ స్వీకారాలు, పార్లమెంటు, శాసనసభ సభ్యులుగా పోటీ చేయవారు వారి యొక్క ప్రమాణ స్వీకారాలు షెడ్యూల్ 3లో ఉంటుంది. ఇది ప్రమాణాల గురించి కూడా పేర్కొంటుంది. వాళ్ళు ఓత్ తీసుకుంటారు అనమాట. వాటి గురించి తెలిపే షెడ్యూల్ ఏది అంటే షెడ్యూల్ 3. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయండి దీని మీద. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ డీల్స్ విత్ ఓత్ దట్ హ్యాస్ టు బి టేకెన్ బిఫోర్ ఎంటరింగ్ ఆఫీస్ ఫర్ ఇంపార్టెంట్ పోస్ట్స్ అని అడుగుతాడు. సో ఇట్ ఈస్ షెడ్యూల్ 3. నెక్స్ట్ షెడ్యూల్ 4. మన భారతదేశంలో కేంద్రంలో మాట్లాడుకుంటే ద్విసభలు ఉంటాయి. అంటే 1 లోక్సభ, 2 రాజ్యసభ. లోక్సభ, రాజ్యసభ. ఈ రాజ్యసభలో ఒక్కొక్క రాష్ట్రానికి కొంతమంది ఫిక్స్డ్ నెంబర్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చూసుకుంటే, ఏపీ చూసుకుంటే రాజ్యసభ సంఖ్య ఎంత అండి? ఎవరన్నా కమెంట్స్లో ఏమన్నా చెప్తారా? రాజ్యసభ సీట్స్ ఎన్ని ఉన్నాయి, తెలంగాణకి ఎన్ని ఉన్నాయి, ఏపీకి ఎన్ని ఉన్నాయి అనేది? తెలంగాణకి ఎన్ని, ఏపీకి ఎన్ని?
ఎవరన్నా ఫాస్ట్గా. ఓకే, ఇక్కడ చూడండి, తెలంగాణకి 7 ఉంటాయండి, ఏపీకి వచ్చేసరికి 11 ఉంటాయండి. ఉమ్మడిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి 18 ఉన్నాయి. విభజన అయిన తర్వాత ఈ విధంగా రాజ్యసభ సీట్స్ని కూడా విభజన జరిగింది. 7 తెలంగాణకి, 11 ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రాజ్యసభ సీట్లు ఉంటాయి. సో ఏ రాష్ట్రానికి ఎంతమంది రాజ్యసభ మెంబర్స్ ఉంటారో అని తెలిపే షెడ్యూలే షెడ్యూల్ 4. కాబట్టి షెడ్యూల్ 4 ఏం చెప్తుంది? రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు గల ప్రాతినిధ్యం మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యంని తెలిపే షెడ్యూల్ 4. సో షెడ్యూల్ 4 of our Indian Constitution deals with the number of seats that is allocated to each state in our country. Next, షెడ్యూల్ 5. షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగలు ఆ ప్రజల యొక్క పాలన కోసం, ప్రాంతాల పరిపాలన కోసం చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలు. మన భారతదేశంలో షెడ్యూల్డ్ జాతులు ఉంటారు, షెడ్యూల్డ్ తెగలు ఉంటారు. షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉండడం జరుగుతుంది. వీరు బాగా వెనకబడ్డారు అనే కారణం చేత వీరికి కొన్ని ప్రత్యేకమైన చట్టాలు చేయవలసిందిగా మనకి చెప్పడం జరిగింది రాజ్యాంగం. సో వీరి అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన ప్రత్యేక చర్యల గురించి తెలిపే షెడ్యూల్ ఏది అంటే షెడ్యూల్ 5. నెక్స్ట్, షెడ్యూల్ 6. అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలలో షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ గురించి తెలియజేసే షెడ్యూల్ 6 అనమాట. అయితే ఇక్కడ మీకు షెడ్యూల్ 5కి 6కి డౌట్ రావచ్చు, రెండింటి మధ్యన తేడా ఏంటి అని నేను చెప్తాను చూడండి. ఈ 2 ఆర్టికల్స్ దేని గురించి చెప్తుంది అంటే ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యున్నతి కోసం తెలియజేస్తుంది. అయితే మనకి నార్త్ ఈస్ట్లో 4 రాష్ట్రాలు ఉంటాయి, ఏఎంటీఎం అని గుర్తుపెట్టుకోవచ్చు. అస్సాం, త్రిపుర, మేఘాలయ అండ్ మిజోరాం. మేఘాలయ అండ్ మిజోరాం అండి, మణిపూర్ అండ్ మిజోరాం. సో ఏఎంటీఎం స్టేట్స్ అంటారు వీటిని. అయితే ఈ 4 రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ జాతులు మరియు షెడ్యూల్డ్ తెగల వారి యొక్క అభ్యున్నతి కోసము ఇంకా ఎక్కువ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. వీరి యొక్క అభ్యున్నతి కోసం, ఈ 4 రాష్ట్రాల్లో వీరి యొక్క అభ్యున్నతి కోసం మనము ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అనేది ఏర్పాటు చేయాలి. ఈ ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అనే ఒక సంస్థ ఎటువంటి చర్యలు చేయబడితే వారి అభ్యున్నతి పొందుతారు అని చెప్పి ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది, వాళ్ళకి ఎంత ఫండ్స్ అలొకేట్ చేయాలనేది నిర్ణయిస్తుంది. సో వాటి గురించి ప్రత్యేకంగా ఈ 4 రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతి కోసం ఏర్పడిన ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి తెలిపే షెడ్యూల్ ఏది అంటే షెడ్యూల్ 6 అండి. సో షెడ్యూల్ 5కి 6కి 5 ఏంటంటే ఓవరాల్ అండి, త్రూఅవుట్ టెరిటరీ ఆఫ్ ఇండియా. షెడ్యూల్ 6 is particular in reference to AMTM states, అస్సాం, త్రిపుర, మేఘాలయ అండ్ మిజోరాం. అస్సాం, త్రిపుర, మేఘాలయ అండ్ మిజోరాం, ఇది షెడ్యూల్ 6 అండి. నెక్స్ట్ 7th షెడ్యూల్. 7th షెడ్యూల్ యాక్చువల్లీ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు, విధుల పంపిణీ, కేంద్ర జాబితా. అంటే ఇప్పుడు మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి కదా స్టేట్ గవర్నమెంట్. సో కేంద్ర ప్రభుత్వంకి ఏమేమి అధికారాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వంకి ఏమేమి అధికారాలు ఉంటాయి. కొన్ని అధికార అంశాల్లో ఇద్దరికీ ఉంటాయండి, కేంద్ర ప్రభుత్వంకి ఉంటుంది దానిపైన అధికారం, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి అధికారం. ఈ మూడిట్లో ఎక్కడా పొందపరిచిన వాటిని, ఆ లిస్ట్ని మనము రెసిడ్యూరీ లిస్ట్ అంటాము. అయితే ఈ మూడిటి గురించి అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, కేంద్రం ప్లస్ రాష్ట్ర, దీన్ని ఉమ్మడి జాబితా అంటాం. వీటి గురించి తెలిపే షెడ్యూల్ ఏది అంటే షెడ్యూల్ 7, 7వ షెడ్యూలు. సో షెడ్యూల్ 7లో మనకి కేంద్ర జాబితా ఉంటుంది. కేంద్ర జాబితా అంటే ఏం లేదండి, మనకు ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్లో డిఫరెంట్ అంశాలు ఉంటాయన్నమాట. ఆ అంశాలలో ఏదన్నా చట్టాలు చేయాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వంకి మాత్రమే అధికారం ఉంటుంది ఆ అంశాలలో. అట్ ద సేమ్ టైం
రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలలో చట్టం చేయాలి అంటే సాధారణ పరిస్థితుల్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అధికారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన ఒకవేళ చట్టం చేయాలనుకుంటే బోత్ సెంటర్కు ఉంటుంది, స్టేట్స్కి ఉంటాయి పవర్స్. దీని గురించి తెలిపే షెడ్యూలే 7th షెడ్యూల్. ఎస్ అండి, కంకరెంట్ లిస్ట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. సెంటర్ స్టేట్ కంకరెంట్ లిస్ట్. రెసిడ్యూరీ లిస్ట్ అని ఉంటుంది. వీటిలో ఎక్కడ పొందుపరచినవి ఏమన్నా ఉంటే అవి రెసిడ్యూరీ లిస్ట్ కింద వస్తాయి. ఈ రెసిడ్యూరీ లిస్ట్ పైన ఏదైనా చట్టం చేయాలి అనే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. సో ద లాస్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ డూ లాస్ అండర్ రెసిడ్యూరీ లిస్ట్. నెక్స్ట్ 8th షెడ్యూల్ అండి. 8th షెడ్యూల్లో 22 భాషలకు సంబంధించి, అంటే రాజ్యాంగం 22 భాషలని అధికారిక భాషలుగా గుర్తించింది. సో అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించింది. సో ప్రశ్న రేపు పొద్దున మీకు ఏమడగచ్చు, మన భారత రాజ్యాంగము అఫీషియల్గా ఎన్ని లాంగ్వేజ్ని డిక్లేర్ చేసింది అంటే ఒరిజినల్గా 18 ఉంటాయండి. ఇందులో తర్వాత 4 యాడ్ చేయడం జరుగుతుంది, చూస్తాం ఇది మనం. ప్రెజెంట్ అయితే 22 భాషల్ని మనము అధికారిక భాషలుగా పేర్కొంటాము. ఇది 8th షెడ్యూల్. నెక్స్ట్ 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి 1950లో ఈ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం కొన్ని హక్కులు ప్రజలకు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వము కొన్ని అంటే ల్యాండ్ రిఫార్మ్స్ చేయడం అని, లేకపోతే కొన్ని భూ సంస్కరణ చట్టాలు, కొన్ని రకాలైన పూర్ మెషర్స్ చేద్దామని ట్రై చేయడానికి చట్టాలు చేస్తుంది. అయితే ఈ చట్టాలన్నీ ఈ ప్రజల యొక్క హక్కులకు భంగంగా ఉన్నాయని చెప్పి వీళ్ళు కోర్ట్స్ని ఆశ్రయించడం జరిగింది. దాంతో ప్రభుత్వము ఇలా కాదు, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సిందే, ఆ విజన్తోనే మనం ముందుకెళ్తున్నాము అని చెప్పి ఏదైతే ఒక కొత్త షెడ్యూల్ని యాడ్ చేశారండి, 9th షెడ్యూల్ని యాడ్ చేశారు మన భారత రాజ్యాంగంలో. ఈ 9th షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం ఒకవేళ ఏదైనా 9th షెడ్యూల్ కింద చట్టాలు పెడితే ఆ చట్టాల్లో వాళ్ళకి కోర్టు న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు అని చెప్పడం జరిగింది ప్రభుత్వం. అంటే దీని గురించి ఇండెప్త్గా మళ్ళీ చూస్తామండి. కేశవానంద భారతి తర్వాత వీటిపైన కూడా న్యాయ సమీక్ష ఉంటుంది అని కోర్టు చెప్పడం జరిగింది. అవన్నీ ప్రెసెంట్ మనం షెడ్యూల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఏ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతున్నాం మనకు ఒక ఐడియా ఉండాలి. సో అక్కడ వరకు మనం ఇప్పుడు చూద్దాం. 9th షెడ్యూల్ దేని గురించి చూస్తుంది అంటే ఏవైతే కొన్ని స్పెషల్ ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు అనేది 9వ షెడ్యూల్లో మనం చేరిస్తే ఆ 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలపైన న్యాయ సమీక్ష అనేది ఉండదు అని చెప్పేదే 9th షెడ్యూల్. నెక్స్ట్ 10th షెడ్యూల్ అంటే పార్టీ ఫిరాయింపుకు సంబంధించింది. ఇది కూడా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఒరిజినల్లో కేవలం 8 షెడ్యూల్ మాత్రమే ఉండేవి. తర్వాత 9వ ఇది యాడ్ చేయడం జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది ఇది. నెక్స్ట్ 10వది 52వ రాజ్యాంగ సవరణ 1985లో యాడ్ చేశారు. దేని గురించి అంటే యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపుల గురించి తెలియజేస్తుంది. ఒక పార్టీ సీటుతో గెలిచి ఎన్నికైన తర్వాత ఇంకో పార్టీకి జంప్ అయితే దాన్ని పార్టీ ఫిరాయింపు అంటాము. సో ఆ పార్టీ ఫిరాయింపు అనేది నిరోధించాలి అనే ఉద్దేశంతో చేయబడిన చట్టమే ఈ 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985. దాని ద్వారా 10వ షెడ్యూల్ని మనము రాజ్యాంగంలోకి చేర్చడం అనేది జరిగింది. నెక్స్ట్ 11వ షెడ్యూల్. మనము 1992లో 2 రాజ్యాంగ సవరణలు చేసాం. ఒకటి 73, ఇంకొకటి 74. 73 ఏమో పంచాయతీలకు సంబంధించింది, 74 ఏమో మున్సిపాలిటీలకు సంబంధించింది. అయితే ఈ పంచాయతీలకు చేయవలసిన విధులు ఏంటి, వాళ్ళ అధికారాలు ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి అని తెలియజేసే షెడ్యూల్ 11 అనమాట. సో షెడ్యూల్ 11లో ఏంటి, 1992 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ యొక్క నిబంధనలను ఇందులో చేర్చారు. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు సంబంధించి వాళ్ళు చేయవలసిన బాధ్యతలు, వాళ్ళ అధికారాలు, వారి నిబంధనలు తెలియజేయడం కోసం షెడ్యూల్ 12 అనేది మన రాజ్యాంగంలోని కలపడం జరిగింది. యశ్వంత్ అనేతను పంచాయతీరాజ్ ఆర్టికల్ 9 అంటున్నారండి. అది యాక్చువల్లీ పార్ట్ 9 అనాలండి, ఆర్టికల్ 9 కాదు, పార్ట్ 9 అని అనాలి. మనము పార్ట్లో ఆర్టికల్స్ ఉంటాయి, మనకు రకాల ఆర్టికల్స్. ఓకే, సో మనకి 1992లో రాజ్యాంగ సవరణ 73 ద్వారా పంచాయతీలోనికి ఏమేమి విధులు వస్తాయి, వాళ్ళ నిబంధనల గురించి తెలిపే షెడ్యూల్ 11. మున్సిపాలిటీలకు సంబంధించి ఏమేమి విధులు వస్తాయి అని తెలియజేసే షెడ్యూల్ 12. సో ఇప్పుడు మనం షెడ్యూల్స్ కూడా చూడడం జరిగిందండి. షెడ్యూల్స్ కంప్లీట్ అయినాయి మనకి. సో ఇక్కడ షెడ్యూల్కి సంబంధించి కూడా నేను మీకు 3 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దీంతో మనము షెడ్యూల్ అనే టాపిక్ను కూడా కవర్ చేయడం జరిగింది. షెడ్యూల్స్ మనం షెడ్యూల్స్ కూడా చూసామండి. సో
షెడ్యూల్స్కి సంబంధించి 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్, పార్టీ ఫిరాయింపు చట్టం యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఏ షెడ్యూల్ తెలియజేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యాంటీ డిఫెక్షన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్స్ డీల్స్ విత్ యాంటీ డిఫెక్షన్ లా? పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి వాటి యొక్క నిబంధనలు గురించి తెలియజేసే షెడ్యూల్ ఏది? యశ్వంత్ అనే అతను ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారండి, వెరీ గుడ్. సో 10th షెడ్యూల్ డీల్స్ విత్ యాంటీ డిఫెక్షన్ లా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఓత్స్ ప్రమాణ స్వీకారాలకు సంబంధించి ఏ షెడ్యూల్ తెలియజేస్తుంది? అంటే ముఖ్య హోదాలలో ఉన్న వారి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి ఒక షెడ్యూల్ తెలియజేస్తుంది, అది ఏ షెడ్యూల్ అని అడుగుతున్నాడు. సో ఓత్స్ గురించి అండి షెడ్యూల్ ఏది అని అడుగుతున్నాడు. అగైన్ యశ్వంత్ ఫస్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది, వెరీ గుడ్ అండి. 3rd షెడ్యూల్ డీల్స్ విత్ ఓత్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 3rd, మన భారత రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం ఎన్ని భాషల్ని అధికారిక భాషలుగా గుర్తించింది మన భారత రాజ్యాంగం అని అడుగుతున్నాడు అండి క్వశ్చన్. సో క్వశ్చన్ అర్థమైంది కదా. ప్రస్తుతం మన భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని భాషలను అధికారిక భాషలుగా గుర్తించాము? ఇంగ్లీష్లో హౌ మెనీ లాంగ్వేజెస్ వర్ డిక్లేర్డ్ as అఫీషియల్ లాంగ్వేజెస్ ఎట్ ప్రెజెంట్ అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్? వెరీ గుడ్ అండి. ఫస్ట్ రవలి అన్న ఆవిడ ఇచ్చారు, 22 is the కరెక్ట్ ఆన్సర్. సో దీనికి సప్లిమెంటరీ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఒరిజినల్గా ఎన్ని భాషలు అధికారిక భాషలుగా ఉండేవి అని అడుగుతున్నా. ఒరిజినల్గా ఎన్ని ఉండేవి? ఇప్పుడు 22 చేశారు, కొత్తగా యాడ్ చేశారు కొన్ని, దాంతో 22 అయినాయి. అసలు ఒరిజినల్ రాజ్యాంగం అమల్లో 18+4 సాయి కుమార్ అన్న అతను ఇచ్చారండి ఆల్రెడీ. 18+4 అని, వెరీ గుడ్. సో మన భారత రాజ్యాంగంలోని ఒరిజినల్గా 18 భాషలను అధికారిక భాషలుగా గుర్తించాము, దానికి 4 యాడ్ చేసాం, దాంతో 22 ప్రెజెంట్ అయినాయి. 18+4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీలకు సంబంధించి నిబంధనలు విధులకు ఒక షెడ్యూల్ తెలియజేస్తుంది, ఏ షెడ్యూల్ అది అని అడుగుతుంటాడండి. పంచాయతీ విధులు నిబంధనలకు సంబంధించి తెలియజేసే షెడ్యూల్ ఏది అని అడుగుతుంటాడు. ఏదని తెలియజేస్తారండి అప్పుడు? అది ఒరిజినల్ రాజ్యాంగంలో ఉండదు, మనకి కొత్తగా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరుగుతుంది ఆ షెడ్యూల్. దాని ప్రకారం పంచాయతీకి సంబంధించిన నిబంధనలు అనేది మనం చేర్చామండి. ఎస్, రాజు తోట అనేది ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారండి, గుడ్. సో 11th షెడ్యూల్ డీల్స్ విత్ ది ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ పంచాయతీస్. సో దీంతో మనకి ఈరోజు ఇంట్రడక్షన్ టు కాన్స్టిట్యూషన్ చూసాము, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసాము, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసాము, పార్ట్స్ చూసాము, షెడ్యూల్స్ చూసామండి. మనం చదివే సిలబస్లో ఇప్పుడు మనం ఇవన్నీ చూసాము. నెక్స్ట్ క్లాస్లో మనము ప్రియాంబుల్ నుంచి కంటిన్యూ చేస్తామండి. సో రేపు మనకి ఎకానమీ ప్లస్ హిస్టరీ డీల్ చేయడం ఉంటుంది, మళ్ళీ ఎల్లుండి మనకి మళ్ళీ జాగ్రఫీ ప్లస్ పాలిటీ ఉంటుంది. సో మీరు రివైజ్ చేసుకుంటండి, నెక్స్ట్ టైం మనము ప్రియాంబుల్ నుంచి కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ.